అలాగే సద్గురుభ్యో నమః. మనకి దక్షిణామూర్తి తత్వం ప్లస్ కఠోపనిషత్తు ఇవన్నీ కూడా సాధనా గ్రంథాలుగా మనం లోగడ ప్రింట్ చేసుకున్నాం. ఇప్పుడు మూడవది ఆత్మబోధ. అంటే సాధనకి ఎలా ఉపయోగపడతాయి, వీటి ద్వారా మనం సాధన ఉపాసనలు ఎలా చేయొచ్చు అనేది చక్కగా తెలుసుకోవచ్చు. మెయిన్గా ఆత్మబోధలో తెలియజేస్తుంది ఏంటంటే ఆత్మ యొక్క లక్షణాలు సత్, ప్రకాశము, చైతన్యము, జ్ఞానము, ఆనందం అనేది మొట్టమొదటి నుంచి స్టార్ట్ చేసి చెప్పారు. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, తత్వం తెలుసుకుని వీటన్నిటినీ విడిచి కేవల సత్తుగా ఉండటం ఎట్లాగో స్వామి తెలియజేశారు. కేవల సత్తు అంటే చైతన్యాన్ని వ్యాపకం ఎట్లా అయిందో వ్యాపకాన్ని నుంచి విరమించేసుకుని కేవల సత్తుగా మిగలటం మన లక్ష్యంగా పెట్టుకోవాలి. దీనికి అనేక సాధనలు మనకి 189 బోధనలోనూ సాధనాపరంగా తెలియజేశారు స్వామి. దీనికి ఒక తత్వం ఉంది. ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమం ఇచ్చారు మనకి స్వామి. జ్ఞానయజ్ఞంలో భాగంగా ఒకళ్ళకి కర్మ, ఒకళ్ళకి భక్తి, ఒకళ్ళకి ధ్యానం ఎలా చేయాలి, ప్రార్థనలు ఎలా చేయాలి, యోగం ఎలా చేయాలి, వీటిని రకరకాలుగా గుప్తంగా ఒక్కొక్క బోధలో ఒక్కొక్కటి తెలియజేస్తూ మనకి 5 రకాలుగా భక్తుల్ని అంటే ఈ సాధకుల్ని విడగొట్టుకుని కర్మ, ధర్మ, భక్తి, జ్ఞాన, యోగాలు ఈ మార్గాలుగా విభజన చేసేసుకుని ఈ 5 మార్గాల ద్వారా ఉపాసనలు చెప్పి వాటికి తగ్గట్టు ఏవేవి సాధనలో ఆ సాధనలన్నింటినీ చేసుకుని మనని ఆ లక్ష్యం స్థితిగా ఈ జన్మమరణ రహిత స్థితికి చేరేటట్టు చివరికి ఆ పరబ్రహ్మ స్వరూపం మనం అనేది తెలియజేసేటట్టు ఆ లక్ష్యాన్ని చేర్చారనమాట. దీనికే జ్ఞానాజ్ఞానంబులు ఒక్కటి తానుగాక శూన్యానికి మీరిన గురునకు మంగళమనరమ్మ అంటారనమాట. ఇప్పుడు చాకలి వస్త్రాన్ని ఉతికి శుభ్రంగా ఒక గట్టు మీద వేసినప్పుడు అనేక పల్లేరుగాయలు చిన్న చిన్న ముళ్ళు ఆ వస్త్రంలో గుచ్చుకుంటాయి. ఆ వస్త్రంలో ఉన్న చిన్న ముళ్ళను తీసేయటానికి పెద్ద ముళ్ళను ఉపయోగించి పెద్ద ముళ్ళు అనే జ్ఞానాన్ని దాన్ని కూడా ఎట్లా వదులుతామో మనం తెలుసుకున్న ఈ బోధల ద్వారా ఈ జ్ఞానాన్ని ఈ ఉపాసనల ద్వారా తెలుసుకున్నదంతా కూడా ఇదంతా ఎరుకలో భాగమే కదా, ఈ ఎరుకను విడిపించేసి ఆ ఎరుకనే పెద్ద ముళ్ళను కూడా అవతల పారేయాలి. ఈ జ్ఞానములలోన ఒక్కటి తానుగాక శూన్యానికి మీరిన గురునకు మంగళమనరం. మన అదృష్టం కొద్దీ చక్కని సద్గురువులు దేశికులు దొరికారు మనకి. వారి మార్గంలో మనం నడుస్తూ మనం చేసే ప్రతి కార్యము అంటే మనం దేహభావంతో లేకుండా వారి యొక్క పనిముట్టుగా చేస్తే మనం ఇందులోంచి విడిపెట్టుకోవచ్చు. ఇవన్నీ భ్రాంతులే. కర్మ అనేది ఒక భ్రాంతి, ధర్మం అనేది ఒక భ్రాంతి, జ్ఞానం అనేది ఒక భ్రాంతి, యోగం అనేది ఒక భ్రాంతి. ఈ భ్రాంతులన్నిటి నుంచి విడిపోవటానికి చక్కని ఉపాసనా మార్గాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పారు. ఆ ఉపాసనల్ని ఆ సాధనల్ని మనం చేసి వాటి ద్వారా మనం ఈ ప్రయోజనం పొంది మనం కూడా ఈ జన్మమరణ రహిత స్థితిని పొందాలని స్వామివారి యొక్క లక్ష్యం. ఈ క్రమానుగతిలో ఇట్లా ఏం చేయాలి, బ్రహ్మీభూత స్థితిని బ్రహ్మనిష్టను పొంది పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేటట్లుగా ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సాధన చెప్పారు. అందరం ఈ ఇందులో ఈ జ్ఞాన యజ్ఞంలో ఒక్కొక్కరం ఒక్కొక్క మార్గాన్ని అవలంబిస్తున్నాం. ఈ చేసే పని ఎట్లా చేయాలంటే గురువు యొక్క పనిముట్టుగా కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆ చేసే పని గురువుకు యొక్క పనిముట్టుగా మనం చేసి ఏ కర్తృత్వం భోక్తృత్వం లేకుండా చేయాలని నేను నేర్చుకున్నది. నాకు ఏదో అదృష్టం కొద్దీ పెద్ద స్వామి సాన్నిధ్యంలో నిరంతరం అక్కడ సేవ చేయటానికి ఒక ఆశ్రమం అనేది ఒక ఇది కల్పించారు. అందులో ఉన్న భ్రాంతులు ఏమన్నా ఉంటే ఆ భ్రాంతులన్నీ కూడా విడిపోవటానికి నాకు ఒక సాధనా మార్గంలాగా ఇది వాడుకుంటున్నాను. నేనేమి చేసేది కాదు, ఆ స్వామి అట్లా నడిపిస్తున్నాడు. పెద్ద ఆయన నన్ను 40 కిలోమీటర్లు వెళ్ళినా 45 కిలోమీటర్లు వెళ్ళినా వారి యొక్క పనిముట్టుగా వెళ్తున్నాను. అక్కడ కార్యక్రమం నెరవేరుస్తున్నాను. ప్రతి ఒక్కరికి అంతే. అదే విధంగా ఈ ఆత్మబోధ మనం ఈ విధంగా ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ తరించాలని నా ఉద్దేశం. అందరికీ నమస్కారం.
తులసమ్మ గారు. సాయిరామ్ అండి. జై గురుదేవ్. సాగర్ స్వామి ఆత్మబోధ స్టార్ట్ చేసి సుమారుగా 11 నెలల కాలం అయింది. ఇది 189 ఎపిసోడ్ అని చెప్పేసి మొన్న అంటున్నప్పుడు నాలో అనిపించింది. 189 ఇది కలిపితే 9 వచ్చింది. అంటే మనలోని నవావరణలు తొలగించేందుకు ఇది ఈశ్వర సంకల్పం అని అనిపించింది. ఇది దాదాపు 1 సంవత్సరం రోజులుగా ప్రత్యక్షంగా గురువు ఎదుట మనం బోధ విన్నాం. ఇది వింటున్న అందరికీ కూడా మన యొక్క దినచర్యలో భాగం అయిపోయింది ఇది. మరి ఈ రకంగా స్థూలంగా ఒక క్రమశిక్షణ ఇచ్చి తమస్సు నుంచి విడుదల పొందటానికి ఆస్కారం ఇచ్చారు. ఇది గురుభిక్ష అన్నట్టుగా తీసుకోవచ్చు మనం అందరం కూడా. సద్గురువు ఏం చేస్తున్నారు అంటే బోధ ద్వారా గాని, సంకల్పం ద్వారా గాని, దృష్టి ద్వారా గాని శిష్యుని యొక్క హృదయంలో ఏనుగు గనక గుడారంలో ప్రవేశిస్తే ఎలా గుడారం లేక ఏనుగే మిగిలిపోతుందో అలా శిష్యుల్లో ప్రవేశించి ఆ శిష్యుల్లో అంతక్రితం పూర్వం ఉన్న స్వభావాన్ని, సంస్కారాల్ని రద్దు చేసే ప్రయత్నం జరిగింది. ఇది స్వానుభవంగా తెలుసుకోవటం జరిగింది. మరి దీనివల్ల పూర్వం స్వభావం మనకి ఆధ్యాత్మికంగా అడ్డు ఉంటే ప్రయాణానికి ఆ అడ్డు తొలగిపోయింది, సులభం అయిపోయింది. ఇంకా సద్గురువు దేశకుల యొక్క నామరూపాలు శిష్యుడి యొక్క ధ్యాన నిష్టకి, సమాధి నిష్టకి సానుకూలం అవుతాయి అనేది కూడా స్వానుభవంగా అయ్యింది. ఈ రకంగా బోధా సమయం అంతా కూడా ఒక నిస్సంకల్ప స్థితిని అనుభూతం చెందటం అయ్యింది. మరి సద్గురువుని ఆశ్రయించి ఉన్నవారి ఉన్నతి కోసం గురువు శరీర ప్రాణాలని లెక్కించకుండా ఎంతగా శ్రమిస్తారో మనం చూసాము, విన్నాము. సశరీరంతో ఉండి అశరీరి స్థితిలో ఉన్న సద్గురువులు ఇలా ఉంటారు, ఇలా విడిపోయి ఉంటారు అని చూపించి చెప్పకుండానే మనకు తెలియజేశారు. ఆ సమయంలో మరి గురుస్ఫురణతో మౌనం పాటించగా ఆ సమయంలో గురుకృపతో అందిన అనుభవాలు కానీ, పొందిన అనుభవాలు కానీ మళ్ళీ ఆత్మబోధలో వినటం జరిగేది. అలా 2 లింకప్ అయిపోయేది అన్నమాట. ఆ రకంగా వివేక్ చూడమని యొక్క లక్ష్యాన్ని అందుకోవటం జరిగింది ఆత్మబోధ ద్వారా. ఇది తప్పకుండా నేను గురువుకి కృతజ్ఞురాలనై ఉంటాను శరీరం ఉన్నంతకాలం. ఇంకా ఈ ఆత్మబోధ మొదలవటం కానీ, కైవల్యాశ్రమం నిర్మాణం ప్రణాళిక కానీ, దానిలో భాగంగా నర్మదా బాణలింగాల వితరణ కానీ ఇవన్నీ వేరువేరు కాదు. అన్నీ మన సద్గురువుని ఆశ్రయించి ఉన్న వారు అంతా కూడా స్థూలంగా, సూక్ష్మంగా దాటడం కోసమే అనేది అందరికీ అవగాహన అయ్యింది. సద్గురువు ఈ రకంగా ప్రత్యక్షంగా ఉన్నట్లుగా బోధించుతూ వీడియో ఆన్ చేయమంటున్నారు అందరినీ కూడా. అందువల్లే దృష్టి ద్వారా, సంకల్పం ద్వారా ప్రవేశించడం అనేది జరుగుతోంది అని. అంటే మన ఇంట వెంట జంట ఉండి మనకి ఇంకా అజ్ఞానంతో ఉండిపోయినా కూడా వెంటబడినట్టుగా మనల్ని నడుపుతున్నారు అన్నమాట. ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పగలను. ఇంకా ఈ లౌకికంగా తీసుకున్నా కూడా ప్రస్తుతం ప్రపంచం మరి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. మరి ఈ టైంలో కూడా మనకి రోజు ప్రత్యక్షంగా ఉండి బోధిస్తున్నట్టుగా ఈ అందరిలోనూ కూడా పూర్వ స్వభావంగా ఉన్న భయాందోళనలు కానీ, అధైర్యం కానీ, అనుమానాలు కానీ ఇవన్నీ తొలగిపోయి మన సాధకులందరిలో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. ఇది పూర్వం ఉన్న స్వభావంతోనే కూడి ఉంటే ఇంత విపత్కర పరిస్థితుల్లో అందరూ కూడా ఒక ఆందోళన, భయము, అనుమానం వీటితో ఉన్న వ్యాధి నిరోధక శక్తి కూడా కోల్పోతున్నారు. కొంతమంది బయట చూస్తున్నాం మనం.
అది మనలో నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చేప్పటికే ఆ రకంగా వ్యాధి నిరోధక శక్తిని కోల్పోవటం జరుగుతుంది. మరి మనలో మన సాధకులలో కొంతమందికి వచ్చింది, 10-15 మందికి వచ్చింది. కానీ వాళ్ళు వచ్చినా కూడా ధైర్యంగా ప్రశాంతంగా ఉండి ప్రార్థనలో పాల్గొని, సత్సంగంలో పాల్గొని, సామూహిక ప్రార్థనలో పాల్గొని ఎంత ధైర్యంగా ఉంటున్నారంటే ఇలా ఉండటం వల్ల బయటపడిపోవటం జరుగుతోంది. ఇదంతా ఎందుకని జరుగుతోంది అంటే గురువుకి శరణాగతి చెందటం వల్ల నిర్భయం అనేది ఉంటుంది. ఇంకా ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధపడిపోవటం జరుగుతుంది మానసికంగా. అది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దాని నుంచి నేను పొందిన అనుభవం కూడా చెప్పుకోవటం జరిగింది. జై గురుదేవ. సమయం అవుతుంది. విజయ గారు. శ్రీ గురుభ్యో నమః. దేశికేంద్రాయ నమోస్తుతే. ఇంచుమించుగా 2020 జూన్ 7వ తారీఖు నుంచి ప్రారంభమైంది అన్నట్టుగా రాసుకున్నాను. అది 189 ఆడియోలు. అందులో ఏ ఒక్కటి కూడా ఆటంకం రాకుండా వినగలగటం అనేది అది ఒక అద్భుతం. అది ఆ పరమ గురు కరుణగా, ఈశ్వరానుగ్రహంగా అనిపిస్తుంది. స్వామి ఇందులో సాధనా చతుష్టయ సంపత్తి నుండి పరబ్రహ్మ నిర్ణయం వరకు అందించిన ఈ బోధ నిజంగా ఈశ్వర వర ప్రసాదం. ఇది 14 నెలల సమయంలో అమెరికాలో ఉన్న ఏ ప్రాంతంలో నివసించే వారికైనా కూడా అనుకూలమైన సమయాన్ని ఇక్కడ అనుకూలమైన సమయంలో అందించడం వల్ల ఈ బోధ మాకు 10:30 నుంచి ఉదయం 11:30 మధ్యలో ఇది అయిపోతే, తర్వాత 2 నుంచి 3 వరకు జరిగే సత్సంగంలో ప్రతిరోజు నలుగురు ఒక్కొక్క పాయింట్ రాసుకుని దాని మీద ఇది సాధన చెప్పారు, ఇక్కడ ఇలా సాధన చెప్పారు అనటం వల్ల, అట్లా చూసుకోవటం వల్ల మాకు అక్కడ అధ్యయనము, విచారణ, సాధన, నిర్ణయం ఇట్లా క్రమంగా ప్రతిరోజు చూసుకోవటం జరిగేది. ఇంచుమించుగా 50-60 ఆడియోల వరకు నెమ్మదిగా 1 by 1 పాయింట్స్ వేసుకుని ఒక 10-15 అట్లా రాసుకోవటం జరిగింది. అక్కడి నుంచి ఇంకా రన్నింగ్ నోట్స్ స్వామి వెనక పరుగులు పెట్టినట్టే ఉండేది నాకైతే. అది అంత ఫాస్ట్ గా అసలు ఎక్కడో మొదట్లో వారు చెప్పిన పాయింట్ పట్టుకునే లోపు చివరికి వెళ్ళిపోయేవారు. అలా పరుగులు పెట్టినట్టుగా జరిగింది మొత్తం అంతా కూడా. తర్వాత దాంట్లో కొన్ని రాసుకున్న ప్రధానమైన అంశాలు చూసినట్టయితే, మానవ జీవితం లక్ష్యంతో నిర్ణయం వరకు సాగాలి అనేది నాకు అది చాలా ఉపయోగపడే, సాధకుడికి సాధనాపరంగా అది ఉపయోగపడేదిగా అనిపించింది. తర్వాత ఇంకోటి, ఇప్పుడు తులసిమ్మ గారు కూడా చెప్పినట్టుగా జూమ్ లో జరగటం వలన ఓహో ఋషి సాంప్రదాయం, ఈ గురుకుల విద్య అంటే ఇట్లా ఉండేది కాబోలు అనేది ఆ ఉపనిషత్ వైభవాన్ని అంతా కూడా ఈ బోధలో ప్రత్యక్షంగా గురు సన్నిధానంలో విన్నట్లుగా ఒక మంచి అనుభూతి అది. తర్వాత స్వామి ఎప్పుడు కూడా కార్యము కారణంలో అంశీభూతం అంటే దానికి మళ్ళీ వెంటనే మేము అక్కడ విచారణ పెట్టుకునేవాళ్ళం. ఓహో కార్యమైన జగత్ అంతా కూడా బ్రహ్మంలో అంశీభూతం అన్నమాట అని. అట్లా అలాగే ఇంకొక పాయింట్, ఆలోచన రహిత స్థితి నీ మొదటి మజిలి. అక్కడి నుంచి వారం రోజులు ఆలోచన రహిత స్థితి, ఇది ఎట్లా సాధించాలి అలా పెట్టుకునేవాడు. అట్లాగే అతీతంగా ఉండి కర్మ చేయి. అతీతంగా ఉండి కర్మ చేయటం అంటే అది ఎట్లా చేయాలి, దాని మీద కొంత ఎక్సర్సైజ్. సాక్షిని గుర్తించు దాని మీద ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం. అట్లాగే 3 శరీరాల్లో అవ్యవహారిగా ఉన్నవాడు ఆత్మ. తర్వాత విజయ్ గారు చెప్పనివ్వండి, అంతకుముందు ఉమాశంకర్ గారు చదవండి, సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములు అనే ఆ లక్షణాలు నిద్రలో లేపినా సరే వచ్చేటట్టుగా అన్నమాట. మొద్దులనైన తొలుతురు అన్న ఆ కంద పద్యంలో చెప్పినట్టుగా నిద్రలో లేపినా కూడా ఆ లక్షణాలు చెప్పే విధంగా అందరికీ అంత ఎక్సర్సైజ్ చేయించారు అది. అట్లాగే ఆత్మానం అవధారయే, ఇది మంత్రం అని చెప్పారు స్వామి. అట్లాగే ఆ సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందంలో అనే లక్షణాలతో దాన్ని అవధరించు అలా చెప్పడం. తర్వాత కోహం సోహం నాహం, వేదాంతం అంతా ఈ 3 మాటలే. దశముండి తెలియజెప్పటమే ఆత్మవిద్య అంటే. అట్లాగే తర్వాత నేను అది వరకు ఎప్పుడు పూర్వం నాకు తెలియంది ఈ సత్తాత్రయం, వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక, పారమార్థిక సత్తా గురించి నేను మొట్టమొదటిసారి ఇక్కడే తెలుసుకోవడం జరిగింది.
ఇవన్నీ నేను ఒక్కొక్కటి చూసుకుంటా ఉంటే చివరికి అనిపించింది, ఏ వండర్ బికేమ్ ఎ పిలిగ్రిమ్ బికేమ్ ఎ సీకర్ బిగాన్ సెర్చింగ్ ఫర్ ద ట్రూత్, ఎట్ లాస్ట్ నోస్ హి ఈస్ ద ట్రూత్ అన్నట్లుగా సాధకుడు శిష్యుడుగా ఎట్లా, శిష్యుడి నుంచి సత్శిష్యుడు గురుపుతుడుగా ఎదిగే క్రమాన్ని అక్రమంగా తెలుసుకున్నాం ఇక్కడ. తర్వాత ఒక రోజు గోదర స్వామి పిచ్చివాడి వంటి మీద ఉన్న ఉత్తరీయం జారినట్టుగా జారి పడిపోతుంది శరీరం అన్నట్లు ఒక అనగానే ఆ మాట అసలు వారం రోజులు అక్కడ నిద్రాహారాలు లేకుండా, అంటే ఇంత తేలిగ్గా అని అక్కడ ఆ హెచ్చరికతో అప్రమత్తం చేశారు స్వామి ఇక్కడ. అంటే సాధన ముందు మనం వచ్చిన పని పూర్తి చేసుకోవాలి, సాధన అన్నమాట, సాధన అని 2 రోజులు అక్కడ వేదన వచ్చింది. తర్వాత 39వ ఆడియో నుంచి పంచకోశాల గురించి ప్రతి చిన్న అంశాన్ని కూడా కూలంకషంగా ఇంకా అక్కడ అసలు ఇంకా ఆ పంచకోశాల గురించి ఇంకా ఆత్మబోధలో వివరించినంత వివరణ నేను ఇంకెక్కడ ఎక్కడ వినలేదు. అట్లాగే ఆ తర్వాత ఆ వారం రోజుల వేదన తర్వాత యు ఆర్ ట్రైన్డ్ బై ది గాడ్ ఎవ్రీడే ఇన్ ద స్లీప్ అన్నారు. అది మళ్ళీ చాలా బాగా ఒక పెద్ద టానిక్ లాగా పనిచేసిందని చెప్పాలి. తర్వాత డిసిప్లిన్, డివోషన్, డిస్క్రిమినేషన్, డిటర్మినేషన్, అవి 5 మాకు 5 మంత్రాల్లాగా పనిచేసింది అనమాట. అలాగే 44వ ఆడియోలో శరీరానికి వచ్చే బాధలన్నీ తపస్సుగా భావించు, అలా భావించావంటే నువ్వు ముక్తుడివే అని చెప్పారు. అది కూడా మాకు వారం రోజులు చాలా అది ఒక మా బుర్రకు పదును పెట్టుకోవటానికి. అట్లాగే ఏ తెలివి వల్ల నువ్వు సాక్షివని నిరూపితం అవుతుందో, ఏ జ్ఞానం నీకు కైవల్యానికి అధికారం ఇస్తుందో అది విద్య అంటే అది అని చెప్పారు. ప్రతిసారి కైవల్యం అని స్వామి ఎంత నొక్కి చెప్పేవారు, అది ఇప్పటికి కూడా చెవుల్లో మోగుతున్నట్లే ఉంది. అట్లాగే అహాన్ని పోగొట్టుకోవడం ఒకటే నీ ధర్మం, అక్కడి నుంచి దాని మీద ఎక్సర్సైజ్, మిగిలినవన్నీ కూడా పరధర్మాలే, అహాన్ని పోగొట్టుకోవడం ఒకటే నీ ధర్మం అని చెప్పారు. అట్లాగే మృత్యువుని కాలాన్ని కూడా స్నేహితులుగా భావించు, ఆ స్నేహితులుగా మృత్యువుని కాలాన్ని కూడా స్నేహితులుగా చేసుకుంటే నీకు మరణ భయం లేదు అని చెప్పారు. అట్లాగే అనుక్షణము కూడా గుణసంగత్వము విషయ సంగత్వం, అనుక్షణము గుణసంగత్వము విషయ సంగత్వము ఏర్పడుతుందో అని పరిశీలించి ఆలోచనని వృత్తిని అనుమతించాలి. వృత్తిని అనుమతించాలి అంటే అది అక్కడ ఎంత ఎక్సర్సైజ్ చేయాలో ఇది మాకు పెద్ద సాధన అన్నమాట అక్కడ ఉన్న సమయంలో. అట్లాగే జనన మరణాలు పాసింగ్ క్లౌడ్స్ అని చెప్పారు. అలాగే అష్టమూర్తులు అనేది నాకు అది వరకు తెలియదు, నేను ఈ బోధలోనే తెలుసుకున్నాను. ఓహో, పంచభూతాలు ప్లస్ సూర్య చంద్ర అగ్నులు అంటే అష్టమూర్తులు అన్నమాట అనేది నేను ఇక్కడ తెలుసుకున్నాను. అట్లాగే మండలత్రయం అంటే కూడా నాకు అది వరకు తెలియదు, నేను ఈ బోధలోనే తెలుసుకున్నాను. ఓహో, సూర్య చంద్ర అగ్ని మండలాలు అనేది. అట్లాగే 3 అవస్థల్లోనూ నిలబడిన దానికి ధ్యాస అని పేరు. బహిర్ముఖానికి రాకుండా ఆ పరమాత్మ మీదే నిలబడిన ధ్యాస ఏదైతే ఉందో అదే ధ్యానం, దానికి ధ్యానం అని పేరు. ఇది ఒక కొత్త కోణం నాకు. అట్లాగే దృఢమైన వ్రతం అని జ్ఞాన మార్గం అంటేనే దృఢమైన వ్రతం అని చెప్పారు. అలాగే రాజసిక తామసిక కర్మలను ప్రయత్నపూర్వకంగా విడువు, అది ఎంత కష్టమైన సాధన, ప్రయత్నపూర్వకంగా విడువు. విశేషమైన దోషణ భూషణలకు పూనుకొని రాదు. ఇది మేము మా సత్సంగంలో అందరం కూడా దీనిని చేసేసామని చెప్పి అనుకుంటున్నాం. ఇది మాకు ఈ సాధన మేము చేసాము అనేది చెప్పొచ్చు. అట్లాగే లాస్ట్ ఇంకొక పాయింట్ చెప్పేసి, అసలు నాకు ఈ 5 నిమిషాల టైం అంటే అసలు 189 ఆడియోలు నేను ఇందులో ఎంత తెలుసుకున్నాము అని చెప్పి అనిపించింది అనమాట. నిషిద్ధ పంచమకారాలు తప్పకుండా విడవాలి, దానికి బదులు ఏం నేర్చుకోవాలి, మంత్రము, మననము, ముముక్షత్వము, ముక్తి, మోక్షం అని ఈ 5టిని ఆశ్రయించాలి అని చెప్పారు. అట్లాగే అభిమానయుతమైన వ్యవహారం అంతా కూడా తాదాత్మ్యత బుద్ధి, ఇది తప్పనిసరిగా సాధనతో మాత్రమే పోగొట్టుకోవాలి అని చెప్పారు. అపార కరుణా సింధు జ్ఞానదం శాంత రూపిణం శ్రీ విద్యాసాగర దేశికేంద్రం ప్రణమామి ముదావహం. సీతామాల. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం స్వామి. ఆత్మజ్ఞానంలో ఇంతకు ముందున్న అవగాహన లోపాలన్నీ తొలగి సందేహాలు నివృత్తి అయ్యాయి, చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి, సంకోచం భయం తగ్గాయి. తర్వాత తెలుసుకున్నంత వరకు తృప్తి కలిగింది, స్పష్టత ఉన్నది.
శరణాగతిని నేర్పించారు. తర్వాత ముఖ్యంగా బోధలో నేర్చుకున్నది ఏంటంటే సశరీరి, శరీరి, అశరీరి. ఇది ఒక్కటి పట్టుకోవటం సూత్రం జరిగింది. శరీరిగా నిర్ణయం అయితే అశరీరికి సులభం అని చెప్పారు. ఎప్పుడు సశరీరంలో నుంచే చూడటం, దాన్ని విడదీయటం ఎలాగా అనేది ఎప్పుడు సందేహంగా ఉండేది. అది దాన్ని ముఖ్యంగా మీ బోధలో అది అందుకున్న తృప్తి లభించింది. తర్వాత మీరే చెప్తుంటారు, ఒక్కొక్కరికి శారీరక బలం ఉంటుంది, ఒకరికి ప్రాణ బలం ఉంటుంది, ఒకరికి మానసిక బలం, బుద్ధి బలం, 4. ఈ వీటిని బట్టి భక్తి, సేవ, యోగము, జ్ఞానము ఈ మార్గాల్ని సూచిస్తామని. అయితే అందరికీ అన్నీ ఉండవు కాబట్టి అంత సామర్థ్యం అందరికీ మాకు సాధకులకి, శిష్యులకి సాధ్యం కాదు. కాబట్టి మా సామర్థ్యాన్ని అనుసరించి ఎక్కడెక్కడ ఎంతవరకు ఏది చేయాలో గుప్తంగా గాంధీ ప్రసాద్ గారు చెప్పినట్టు గుప్తంగా చేస్తూ వచ్చిన, ఇంకా వ్యక్తిగతంగా మీకు అందరి సామర్థ్యాలు తెలుసు కాబట్టి ఇంకా కొంచెం రాబోయే బోధల్లో స్పష్టంగా ఇలా చేస్తే బాగుంటుంది అని ఇంకా సులువుగా మాకు సమాధానం అర్థమయ్యి సాధనకి సులువవుతుంది అనేది ఒకటి అనిపించింది. ఇంకోటి, ముఖాముఖిగా మీరు చేసే బోధలు ప్రశ్నావళితో చేసేవి చాలా బుద్ధి వికాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. అది అప్పుడప్పుడు ఎప్పుడైనా నిత్యం కుదరదు కాబట్టి అలా ముఖాముఖిగా జూమ్లో మరి ఏర్పాటు అవుతే అలా ప్రశ్నలు వేస్తూ అందరిలో ఆ బుద్ధిని, ప్రకాశాన్ని, వికాసాన్ని కలిగిస్తూ ఉత్సాహంతో ఆ బోధ చాలా ఆనందాన్ని ఇస్తుంది. మాకు వైజాగ్ వచ్చినప్పుడు అట్లా మీరు చేసిన బోధ లాంటివి ఇంతకు ముందు ఎన్నోసార్లు చేశారు. అది కూడా నా యొక్క సూచనగా చెప్పాలనిపించిందండి. అంతే స్వామి, ఇంకా అంతకంటే. నమస్తే, కృతజ్ఞతలు స్వామి. సాయిరామ్. సాయిరామ్. రాజశ్రీ గారు. సద్గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం భిషజే సర్వరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆ పరమాత్మ మట్టి బొమ్మను చేసి ప్రాణం పోసి పంపిస్తే ఈ భూలోకానికి, ఆ మన సద్గురువులు చైతన్యంతో నింపి వారికి ఆ జ్ఞాన మార్గాన్ని బోధిస్తూ వారి యొక్క లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా వారిని తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఇంకా ఇంతకుముందు చెప్పారు అందరూ కూడా ఇంచుమించుగా అదే విషయాలు. ఇలాగా సుమారుగా 11 నెలల పాటు సాగినటువంటి ఈ బోధ, ప్రబోధ దక్షిణామూర్తి బోధలాగా, అవబోధగా కొంతమందికి స్ఫురణ కలిగించింది. అలాగా స్ఫురణ నాకు ఈ యొక్క ఉపాధికి కూడా అలాంటి స్ఫురణ లభించింది అని చెప్పేసి నాకు అనిపిస్తున్నది. ఎందుచేతనంటే రేపటి రోజున అంటే ఉదయం రామాయణం, యోగ వాసిష్టం అలాంటివి తీసుకుంటున్నప్పుడు రేపటి ఉదయం ఏం చెప్పాలి దీని గురించి అన్న ఆలోచన వచ్చినప్పుడు అంతకుముందు రోజు రాత్రి ఆత్మబోధలో ఆ పాయింట్స్ అన్ని కూడా వచ్చేసాయి. ఇక్కడ స్ఫురించినటువంటి దానితో పాటుగా మరికొన్ని పాయింట్స్ కూడా అదనంగా వచ్చేవన్నమాట, చాలాసార్లు అలాగా. ఇంకా ఆ స్ఫురణ, గురుస్ఫురణే ఇక్కడ, ఇంతకు మించి ఇంకేం లేదు, దొట్టి పనిముట్టు గురుస్ఫురణే ఇక్కడ నడిపిస్తోంది అనేటువంటి భావన బాగా పూర్తిగా నాలో బలపడిపోయింది ఈ ఆత్మబోధ విన్న తర్వాత ఇంకా మనకి ఈ ఆత్మబోధలో
ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కేవలం జ్ఞాన మార్గమే కాకుండా మనకు భగవద్గీతలో చెప్పినట్లుగా కర్మ మార్గము, భక్తి మార్గము, యోగము, జ్ఞానము 4 విధములుగా కూడా బోధ జరిగింది. అందుకు తగ్గట్లుగానే మరి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆయా సంస్కారాలను బట్టి ఆ పరమాత్ముడు మన యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తే ఆ భవిష్యత్తును మన యొక్క భవిష్యత్తును తిరిగి మరలా తిరిగి చరిత్రను రాయించేటువంటి వాడు గురువు అనమాట. ఎందుచేతనంటే మనలో ఉన్నటువంటి ఆ ప్రతిభ, ఎవరిలో ఏ ప్రతిభ ఉన్నది అనేటువంటి ఇది ఆ గురువు చక్కగా తెలుసుకొని ఆయా ప్రతిభావంతులకు ఆయా వ్యవహారాలని అప్పచెప్పటం మనకి చక్కగా తెలుస్తోంది. ఇక్కడ ఉదాహరణ ఒక ప్రార్థనా గ్రూప్ తీసుకుందాం. ఈ ప్రార్థనా గ్రూపులో మరి బోధాధికారులు మొదలు అసలు ఏ మంత్రం తీసుకునేటువంటి వారు కూడా ఉన్నారు. అదేవిధంగా అత్యున్నత స్థితిలో మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి వారు మొదలు సామాన్యమైనటువంటి గృహిణి వరకు ఉన్నారు. కొందరు పద్యాలు చక్కగా పాడతారు, కొందరు కీర్తనలు బాగా చేస్తారు, మరి కొంతమంది శ్లోకాలు బాగా పాడతారు, మరి కొంతమంది ధ్యాన యోగంలో స్థిరపడిన వారు, మరి కొంతమంది విచారణ మార్గంలో. మరి ఇక్కడ ఈ బోధాధికారులు కూడా ఉన్నారు ఈ ప్రార్థనా గ్రూపులో. ఈ ఎవరు ఏమిటి అన్నది తెలియనప్పుడు ఈ బోధాధికారులు ఒక పద్యాన్ని పాడుతూ ఉంటే మరి దానిలో సవరణలు జరుగుతూ ఉన్నాయి. ఎందుచేతంటే అన్ని విషయాల్లో అందరికీ సామర్థ్యం ఉండదు కాబట్టి అలా సవరణలు జరుగుతున్నప్పుడు ఇక్కడ మనం కదులుతున్నామా లేదా, లోపల కదలిక వస్తుంది. అహంకారం ఉన్నట్లయితే కదలిక వస్తుంది. ఏంటి నేను బోధాధికారిని, వారేమో అసలు ఇంతవరకు ఏ మంత్రం తీసుకోలేదు, వారు నాకు చెప్తున్నారా అనేటువంటి కదలిక వచ్చినప్పుడు ఇంకా అక్కడ మనం ఓడిపోయినట్లే అనమాట. ఈ విధంగా అహం రహిత మార్గముగా మనకు ఇవన్నీ కూడా స్వామి ఏర్పాటు చేశారు, అహం రహిత మార్గముగా. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క దానిలో కూడా ఇప్పుడు మనకి నర్మద బాణలింగాల అర్చన వచ్చింది. అది మరి కొంతమందిని ఎన్నో ప్రశ్నలతో వేధించింది. అది అనుభవం ద్వారా తెలుస్తుంది. అంతకుముందు మనం నిత్య పూజలు చేసుకుంటూనే ఉన్నాం. ఆ నిత్య పూజా విధానానికి ఈ విధమైనటువంటి నవకం చమకం మనం చెప్పుకుంటూ అభిషేకం చేసుకుంటూ చేసినటువంటి పూజకు ఏ విధమైనటువంటి భేదం ఉన్నది అనేటువంటిది నాకైతే ప్రత్యక్షంగా ఎలా అనిపిస్తోంది అంటే, అంతకుముందు నిత్య పూజ చేసేవాళ్ళం, దానికి ఇప్పటికీ భేదం. ఆ యొక్క స్థితి ఆ శాస్త్రాలలో రోజంతా కూడా అలా ఉండిపోతోంది, అక్కడే ఉండిపోతోంది ఆ స్థితి. మరి స్వామి ఎందుకు చెప్పారు? ఇంతకుముందు నేను కూడా అనుకున్నాను, మరి ఈ శివాలయాల్లో అందరూ అభిషేకాలు చేస్తానే ఉన్నారు కదా, మరలా మనకి ఇక్కడ ఏమిటి అని చాలా మంది అన్నారు. నా భావన నాకు కూడా వచ్చింది. ఇప్పుడు అనుభవం ద్వారా తెలిసింది అనమాట. అంటే యాంత్రికంగా చేసేది వేరు, తర్వాత జ్ఞానపరంగా చేసేటువంటిది వేరు అనేటువంటి భావన నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు అనేకమైనటువంటి గురుబోధలు విన్నాం, శాస్త్రాలు చదివాం. ఆ శాస్త్రాల్లో గురుబోధల్లో అనేకమైనటువంటి సంశయాలు, ఒక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటే మరొకరు వేరొక విధంగా చెప్తూ ఉంటే, శాస్త్రంలో ఒక విధంగా ఉంటే ఎలా సమన్వయం చేసుకోవాలి అనేది అర్థమయ్యేది కాదు. ఇంకా ఈ ఆత్మబోధ విన్న తర్వాత పూర్తి అవగాహన, సమాధానం వచ్చిందనమాట. మనకి శాస్త్రదర్శనం, గురోర్వాక్యం, ఆత్మనిశ్చయం, సంశయచ్ఛేదం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఏది అప్లై చేసుకోవాలి? మనకు ఉదాహరణకి మనకి ప్రతి ఆత్మ పరమాత్మ ఇలాగా క్రమంగా చెప్తూ ఉన్నారు కదా. మళ్ళీ ఆవరణ విక్షేప దోషాలు అన్నప్పుడు నేను కేవలము వ్యష్టిగానే అన్వయం చేసుకుని, ఏంటి స్వామి ఇలా చెప్తున్నారు, ఇంతకుముందు అలా కదా నేను విన్నది అన్నది సందేహం వచ్చింది. ఆ సందేహం వచ్చినప్పుడు ఇంకా అడిగాను, గురువుల్ని అడిగాను. సరైనటువంటి సమాధానం రాలేదు, పరోక్షంగా వచ్చింది కానీ ప్రత్యక్షంగా రాలేదు. అప్పుడు సమాధానం తెలిసిందనమాట. ఓ ఇది వ్యష్టిగా, ఇక్కడ సమిష్టిగా అలాగా. అంటే ఇక్కడ ఆత్మ దగ్గర ఇలా సమన్వయం చేసుకోవాలి, మళ్ళీ ఆవరణ విక్షేప దోషాలని, తర్వాత ఈశ్వరుడి దగ్గర ఇలాగా, తర్వాత ఆ పైన మూల అవిద్య అక్కడ అలాగా. ఈ విధంగా 3 చోట్ల కూడా అన్వయం చేసుకున్నప్పుడు 3 పద్ధతులుగా మనకు వస్తుంది. మళ్ళీ ఆవరణ విక్షేప దోషములు అన్నప్పుడు వ్యష్టిలో ఒకటి వస్తుంది సమన్వయం, అలాగే సమిష్టిలో ఒకటి వస్తుంది, తర్వాత ఇంకా ఆ పైన ఉన్నటువంటి అవ్యక్తంలో ఒకటి వస్తుంది, మూల ప్రకృతి దగ్గర ఒకటి వస్తుంది.
ఇలాగ ప్రతి ఒక్క సిద్ధాంతం కూడా సమన్వయం చేసుకోవడం చక్కగా కుదిరింది అనమాట. మనకు శ్రద్ధ సమాధానం అంటారు కదా, సమాధి షట్క సంపత్తులు. ఆ సమాధానం కుదిరేటప్పటికి, సమాధానం వచ్చేటప్పటికి ఇంకా ప్రశాంత స్థితి, పూర్తి స్పష్టత వచ్చింది. శాస్త్ర విషయంలో పూర్తి స్పష్టత వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇంకా ఏ సందేహాలు లేవు ఇక్కడ. ఎందుచేతనంటే ఆత్మబోధ అన్ని రకములైనటువంటి, అన్ని విధములుగా ఎక్కడ ఏది సమన్వయం చేసుకోవాలి అనేది చక్కగా బోధ మనకి వచ్చింది కాబట్టి ఇంకా ఆ శాస్త్ర విషయంలో చక్కని అవగాహన ఏర్పడింది. ఇంకా సాధన విషయంలో మనకి ప్రతిరోజు ప్రతినిత్యం వింటూ ఉన్నాము, చెప్పిందే చెప్తూ ఉన్నారు, వింటూ ఉన్నాం. ఎక్కడి నుంచి? ఇంతకుముందు విజయ్ గారు చెప్పినట్లుగా సాధన చతుష్టయ సంపత్తి నుండి ఆ యొక్క పరబయలు వరకు ప్రతిరోజు ప్రతి బోధ కూడా ఏ స్థితిలో ఉన్నటువంటి వారికి ఆ స్థితి అందుకునేలాగా బోధ జరుగుతున్నది. ఏ స్థాయిలో ఉన్నటువంటి వారికి తగ్గట్లుగా ఆ స్థాయిలో అందుకునేటట్లుగా అలా బోధ జరుగుతున్నది. కాబట్టి అందరికీ కూడా అనుకూలంగా, అందరూ కూడా అందుకునేటువంటి విధంగా అప్పుడే ఈ జ్ఞాన మార్గంలో ప్రవేశించిన వారి దగ్గర నుండి ఇంకా అంతవరకు, అంతకుముందు అంత విన్నవారే, అంటే అది సాధన అయింది లేదు, స్థిరపడ్డారు అన్న విషయం తర్వాత అందరూ కూడా విన్నవారే. ఆ పరబయలు వరకు కూడా, పరిపూర్ణ వరకు కూడా అంతా విన్నవారే. అందరికి కూడా ఎవరికి వారికి తగ్గట్లుగా వారికి సమన్వయం చేసుకునేటువంటి విధంగా ఈ ఆత్మబోధ ప్రతి ఒక్క రోజు, అంటే అప్పుడప్పుడు కాదు, ప్రతి ఒక్క బోధ కూడా క్రింద స్థాయి నుండి చివరి స్థాయి వరకు ఎవరికి వారు సమన్వయం చేసుకునేటువంటి విధంగా ఇక్కడ బోధ కొనసాగింది. అదేవిధంగా అవస్థాత్రయ సాక్షిత్వానికి ప్రాధాన్యత. ఇక్కడ ఈ అవస్థాత్రయ సాక్షిత్వం మనకి మెలకువలో 100% ఉంటే మనకి ఈ యొక్క సుషుప్తిలో కూడా తప్పనిసరిగా మనకి సాక్షిత్వం వస్తుంది. ఇక్కడ మనం దానికి ప్రాధాన్యతనిచ్చి అక్కడ నిలబడగలిగినట్లయితే, అక్కడ నిర్ణయమై సహజమైనట్లయితే పై మెట్లన్నీ కూడా చాలా సులభం అన్నటువంటి విషయం ఒకటి నాకు అవగాహన అయింది. ఇక్కడ ఈ ప్రాథమికంగా క్రింది మెట్టులోనే స్థిరపడాలి అనేటువంటిది పూర్తిగా అవగాహనకు వచ్చిందనమాట. ఇంకా అలాగా ప్రతిరోజు ప్రతినిత్యము కూడా శ్రవణ మనన నిధిధ్యాసలతో ఆ స్వామి చెప్పినటువంటి విషయాలే నేను కూడా చాలా రోజులు రాసుకున్నాను. విజయ్ గారు చెప్పినట్లుగా పూర్తిగా రన్నింగ్ నోట్స్ రాశాను, కొన్ని రోజులు పాయింట్స్ కూడా పెట్టాను. ఆ తర్వాత కొంచెం ఆ చెయ్యి ఫ్రాక్చర్ అవటం వల్ల ఇంకా అవి వదిలిపెట్టేయటం జరిగింది అనమాట, చేయలేకపోవటం జరిగింది. ఇలాగా ప్రతిరోజు ప్రతి బోధ కూడా మనకు కావలసినంత జ్ఞాన విజ్ఞానాలను అందించింది. తర్వాత నిర్భయత్వం అనేటువంటిది మనకి, మృత్యు భయం. ఒకసారి దీనికి నా అనుభవం ఏంటంటే, ఊరికి వెళ్ళినప్పుడు ఒకరోజు మొత్తం ఇల్లంతా దోపిడీ జరిగింది. మర్నాడు వచ్చాం, ఇంకా అంతా భయంకరంగా ఉన్నది, ఏమి స్పందన లేదు, ఏమేమి పోయినాయి, ఇంకా మా పిల్లలు ఏంటమ్మా ఇలా ఉన్నావు, మామూలుగా ఉన్నావు అన్న, నాలో ఏమి స్పందన లేదు, ఏమీ భయం లేదు, అసలు ఏమి జరిగిందన్నట్లు కూడా లేదు. వచ్చాము, అంత చూసుకున్నాము, అసలు పోలీసులను కూడా వద్దు, ఎవరిని పిలవద్దు అని చెప్పేసి అన్నాము, జరిగిపోయింది. ఆ రోజున రిపేర్స్ అన్ని జరిగింది. ఆ రాత్రి పిల్లలు వెళ్ళిపోయారు, వాళ్ళ పనులు ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా ఆ రాత్రి మాత్రం ఎక్కడో చప్పుళ్ళు, ఏదో భ్రాంతి అనమాట. ఎక్కడో ఎవరో తలుపు కొట్టినట్లు ఇలా చప్పుడు అనిపించింది. అప్పుడు ఆ స్వామి మాట గుర్తుకు వచ్చింది. అన్ని భయాలకి మూల మృత్యు భయమే కదా, అది అప్పుడు గుర్తుకు వచ్చి ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విషయం పట్ల కూడా భయం లేదనమాట. అన్నింటికీ మూలం, అన్ని భయాలకి మూలం మృత్యు భయమే కదా. ఆ మృత్యు భయము అనేటువంటిది మనకు తెలిసినట్లయితే ఆ మృత్యువు దేనికి? కేవలము యొక్క శరీరానికి, ఆత్మకు లేదు. అన్నిటికీ మూలం మృత్యు భయమే కదా అనేటువంటిది బాగా నాటుకుని ఇంకా దాని నుండి కూడా పూర్తిగా విడిపోవటం జరిగింది అనమాట. భయం అనేటువంటి, ఆందోళన అనేటువంటి దాని నుంచి ఏమి వచ్చినప్పటికీ కూడా లోపల ఏ కొంచెం కూడా ఇప్పుడు ఆందోళన అనేటువంటిది ఉండదు అనమాట. అలాగా ఇంకా వ్యవహార విషయంలో కూడా ఇంకా పిల్లలకి ఏమొచ్చినప్పుడు కూడా అంతకుముందు చలించిపోవటం జరిగేది. ఇంకా ఇక్కడ సాక్షిగా మన కర్తవ్యాన్ని ఎలాగా చేయాలి, సాక్షిగా ఎలా చేయాలి, వ్యవహారాన్ని ఎలా చేయాలి, అలాగా చాలా స్పష్టమైనటువంటి అవగాహన, చాలా స్థిరత్వం, ఆ విషయంలో ఏమి కదలిక లేనటువంటి స్థిరత్వం, అలాగా నిలబడిపోవటం జరుగుతోందనమాట. ఇదంతా కూడా మరి స్వామి అనుగ్రహం, స్వామి దయ, ఆ పరమాత్మ ఈశ్వరుని యొక్క కృప వలన మనకు ఈ యొక్క గురు పరమాత్మ అందరూ కూడా మన గురువులు మనకు లభించారు. వారి ద్వారా మనం అందరం కూడా ఇంకా దీనిలో స్థిరపడి ఆ లక్ష్యాన్ని
ఆ యొక్క కైవల్యాశ్రమ లక్ష్యాన్ని 4 మార్గాలలో కూడా ఒకటానికి ఒకటాని వేరు కాదు. ఒకదానిలో ఒకటి ఇవిడి ఉన్నాయి. కర్మలో భక్తి ఉన్నది, భక్తిలో కర్మ ఉన్నది, భక్తిలో జ్ఞానం ఉన్నది, యోగంలో అంత జ్ఞానపరంగా సమన్వయించుకుంటూ ప్రతి ఒక్కదాన్ని కూడా మనం అలా అనుసరించినట్లయితే మనం తప్పనిసరిగా లక్ష్యాన్ని చేరుకోగలము అని చెప్పేసి ఆ యొక్క గురు పరమాత్మ యొక్క ఆశీర్వచనాన్ని కోరుకుంటూ స్వస్తి. సాయిరామమ్మ. సాయిరామ్. వీణ గారు. సాయిరామ్ అండి అందరికి. సాయిరామ్ గారు. సత్ చైతన్య జ్ఞాన ప్రకాశానందములు. ఆత్మబోధ అనగానే ఇదొక్కటే గుర్తొస్తుందండి. గురుగారు ఆత్మబోధ 189 ఎపిసోడ్లు చెప్పారు, చాలా చెప్పారు. ఆ చెప్పిన వాటిలో కొన్నిసార్లు ఎపిసోడ్ వింటుంటే అసలు గురువు గారు చెప్పే స్థితికి ఎప్పుడైనా చేరుకోగలవా మనం అనిపించేది. డిసప్పాయింట్మెంట్. మళ్ళీ మర్నాటికి పర్వాలేదు, ఈ బడిలో కంటూ చేరాం కదా, అసలు ఎప్పటికైనా బయటపడతానులే అని ధైర్యం వచ్చేది. లేకపోతే విశాలాక్షి గారితో డిస్కస్ చేసి మాట్లాడి వారు ధైర్యం చెప్పి, కానీ రిజిస్టర్ అయిపోయింది మాత్రం ఈ 5 మాటలేనండి. సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందం. గురుగారు అన్నిసార్లు చెప్పారు కదా, నేను సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందంలని. ఇంకొక సందర్భంలో నువ్వు పరబ్రహ్మమై ఉన్నావు, అలాగే ఉండిపో అని చెప్పారు. కానీ అది ఎందుకు ఇక్కడ తెలియటం లేదు అనేది ఒక నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు ఫాలోఅప్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. దానికి కూడా సమాధానం చెప్పారు వారు. ఇవి 4-5 స్టెప్స్ ఉన్నాయి. నామ రూప గుణ క్రియా నటనలను దాటి, అస్థిపాతి ప్రియం దాటి, సచ్చిదానంద స్థితిని దాటి, అప్పుడు సత్య జ్ఞానానంతం బ్రహ్మ దాటి, ఇలా దాటుతూ ఉంటే గాని తెలియదు. ఆ నామ రూప గుణ క్రియ నటనల దగ్గర ఇరుక్కుపోయిన జీవుడికి ఇవన్నీ ప్రస్తుతానికి థియరీ పాఠాలే, అవి కొంచెం ఎక్స్పీరియన్స్ అవడానికి టైం. ఇంకొకటి నాకు అనిపించింది ఏంటంటే, ఇంత ఆత్మబోధ 189 ఎపిసోడ్స్ లో చెప్పింది స్వామివారు కైవల్యాశ్రమ పంచకంలో సూత్రంలాగా మనకు చెప్పేశారు. ఆ 5 పద్యాల్లోనే ఆ చెప్పిన సమ్మరీ అంతా ఇక్కడ ఎన్కాప్సులేట్ చేశారు. వారిది ఏ ఒక్క బోధ చదువుకున్నా ఇది అర్థం అవుతుంది. కరోనా కాలం నిజానికి నాకైతే పర్సనల్ గా చాలా, నన్ను గురించి నేను ఆలోచించుకునే చాలా టైం ఇచ్చింది. దానికోసం నేనైతే చాలా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు కరోనా ఫర్ దట్. సో అది ఒకటే అండి. తర్వాత ఆత్మబోధ మొదలవటము, తర్వాత గురువు గారు గాంధీ ప్రసాద్ గారు, తులసం గారు, ఆల్మోస్ట్ అందరూ గురువులు కవర్ చేశారు. గురువు గారు ఎవరి సంస్కారాలను రద్దు చేసి వాళ్ళని పైకి తీసుకెళ్ళడానికి వాళ్ళకి కార్యక్రమాలు ఇచ్చేసి చేయిస్తున్నారు. గురూపకరణంగా చేస్తున్నాను అని మాటలతో చెప్పగలను, కానీ ఇంకా ధైర్యంగా హృదయంతో చెప్పగలనో లేదో తెలీదు. ఇంకా దానికి టైం ఉంటుంది, ఇంకా శరణాగతి రాలేదు. సో కాకపోతే ఒక్కటి, ప్రతి సిచ్యువేషన్ లో ఇప్పటికైతే దీనిలో నాకు జరుగుతున్న సాధన ఏంటి, ఈ సిచ్యువేషన్ లో నుంచి జ్ఞానం ఏమి ఇవ్వదలుచుకున్నారు గురువు గారు అని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ప్రతిసారి ఆన్సర్స్ కూడా వస్తున్నాయి అని చెప్పలేను, కానీ ఆ ఒక ఫస్ట్ స్టెప్ పడింది అని చెప్తాను. ఇక సూచనలు అడిగారు, ఒక క్విక్ ఇది చెప్పి ముగిస్తానండి. అది మనకి సాధకులకి విజయ్ గారు, అలాగే కొంతమంది నిజంగా చాలా డీటెయిల్డ్ గా అధ్యయనం చేశారు. ఇది మిగిలిన వాళ్ళందరం కూడా చేయాలి. ఏ రోజు ఆ రోజు మనం శ్రవణం చేసి మననము నిధి ధ్యాసనం చేసి కంప్లీట్ చేయగలిగేటట్లుంటే గురువుగారి బోధలు బాగుంటాయి. అదొకటి. సెకండ్ది, మనం గురువు గారి బోధలన్నీ వారు చెప్పింది డాక్యుమెంటరీ చేసి పబ్లిష్ చేస్తూ ఉన్నాం ఇప్పటిదాకా. ఇది కొంచెం సాహసోపేతమైన ప్రపోజల్, అన్యదా భావించకండి. దానికంటే కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళి మనం ఎవరైనా పూనుకొని దాన్ని సమ్మరైజ్ చేసి, గురువుగారు చెప్పింది సమ్మరైజ్ చేసి చేయడానికి ప్రయత్నించగలము. వారి బోధనలు మనం చేయలేము నిజమే, కానీ ఆ స్ఫురణతో ప్రయత్నించగలిగితే, ఒకటి చెప్పిన దానికిను ఆ సమ్మరైజ్ చేసిన దానికి కంటెంట్ లో తేడా లేకపోయినా మనకి నెంబర్ ఆఫ్ పేజెస్ తగ్గుతాయి. 2, ఇట్ విల్ నాట్ బి ఏ టోల్డ్ వర్షన్, కామెంటరీ లాగా ఉండదు, బుక్ లాగా ఉంటుంది. అదొక్కటి మనం ఆలోచిస్తే బాగుంటుంది అనిపించింది. సాయిరామ్. సాయిరామ్ అండి. కృష్ణప్రసాద్.
మ్యూట్ లో ఉన్నారండి మీరు. నమస్కారం అండి. నాలో కలిగిన 3 పరిణామాలు పంచుకుంటానండి. మొదటిది ఈ ఈ నామరూపాలు గుర్తించకుండా ఉండటం. అంటే లేని నామరూప వ్యవహారం గుర్తించకుండా ఉన్న ప్రకాశపుటునికి గుర్తించగలగటం. అది అలవాటు చేసుకున్నానండి. అంటే కుటుంబ సభ్యులతో గానీ, మన సత్సంగ సభ్యులతో గానీ, లేదంటే వృత్తిరీత్యా ఆఫీస్‌లో మాట్లాడేటప్పుడు గానీ, అక్కడ ఎవరున్నారు, వాళ్ళ పేరు, వాళ్ళ రూపం అది కాకుండా ప్రకాశాన్ని గుర్తించటం. అలా గుర్తించటం అలవాటైతే ఆ ప్రకృతి ఎలా సంభాషిస్తుంది, ఏం చెప్పాలనుకుంటుంది ప్రకృతి, నాకేం నేర్పిస్తుంది ప్రకృతి అని నాకు అర్థమైపోతుంది. అది ఒక పరిణామం. రెండవది, నేను చేయట్లేదు, గురువు సమక్షంలో జరుగుతున్నాయి. అది నిర్ణయం అయిందండి. 3, గురువుని జ్ఞానంగా చూడటం. అంటే గురువు అక్కడ విజయవాడలో నివాసం ఉంటున్న ఆ రూపంలో గురువుగా కాకుండా కేవలం జ్ఞానమూర్తిం, అంటే మూర్తిభవించిన జ్ఞానమే గురువు. ఆ మూర్తిభవించిన జ్ఞానంగా చూసినప్పుడు, అప్పుడు నాకు శివలింగం చూసినప్పుడు అక్కడ ఉన్నది జ్ఞానమే, గురువు జ్ఞానమే, నాలో ఉన్నది జ్ఞానమే. అప్పుడు ఆ అద్వయ భావన కలిగింది. అంటే జ్ఞానంగా చూసినప్పుడు ఉన్నది ఒక్కటే కదా అన్న భావన కలిగింది. గురువు, దేవుడు, నాలో ఉన్న జ్ఞానం. ఇక ఈ 3 కలిగించారు. ఇక సూచన, నేను గమనించినది, గురువుగారు మనం ప్రశ్నలు అడిగినప్పుడు, ప్రశ్నోత్తర రూపంలో ఉన్నప్పుడు ఎక్కువ ఉపయోగించుకోగలుగుతామనిపించిందండి. అది సూచన. ఇక ఈ గురుభిక్ష అయిన ఈ జ్ఞానంతో నిలకడ చెంది సహజం చేసుకుని ఆ గురువుతో మమైక్యం అవటమే ఆ లక్ష్యం వైపు నడిపించమని విన్నవించుకుంటూ, సాయిరామ్. సాయిరామ్ అండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఇంతకుముందు స్వామివారు చెప్పిన కఠోపనిషత్తు, ఇతర గ్రంథాలు కూడా మనం వినడం, ఫాలో అవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆత్మబోధకి వచ్చేసరికి ప్రత్యేకించి ఆత్మబోధ జరుగుతున్న సమయం కూడా ఎక్కువ సమయం తీసుకోవడం జరిగింది. ఎక్కువ సమయం తీసుకుంది ఈ టాపిక్. అదే సమయంలో మన కైవల్యాశ్రమానికి సంబంధించిన కార్యక్రమాలు, ఇతరితర కార్యక్రమాలు కూడా ఒక్కసారిగా వేగవంతమైనట్టుగా అనిపించింది. అంటే ఇప్పుడు సాధకుల నుంచి కానీ, గురు సత్తా అందే విధానంలో కానీ, అంటే ఎందుచేత నాకు అలాంటి భావన కలిగింది. అయితే ఇప్పుడు ఆత్మబోధలో నేను గమనించిన బ్యూటీ ఏంటంటే, ఆత్మబోధ అన్నారు, అంతరాత్మబోధ, పరమాత్మబోధ, కేవలాత్మబోధ, ఆత్మబోధ అన్నారు. ఆత్మ అన్న శబ్దం చాలా విచిత్రమైనది. గురువుగారు చెప్తుంటారు, పిపీలు కాదు బ్రహ్మ పర్యాంతం. అలాగే ఏ స్థాయికి ఆ స్థాయికి ఆత్మ పెట్టేసుకోవచ్చు, దేహాత్మ కానీ, జీవాత్మ కానీ. అలా గురుగారు చక్కగా విష్ణు సహస్రనామంలో చెప్పిన 4 ఆత్మల స్థితులు ఏంటి, ఇలా ఎక్కడికెక్కడికంటే ఆత్మబోధ అన్నది ఒక ఎలిమెంటరీ స్కూల్ కిందో, ఒక హై స్కూల్ కిందో, ఒక కాలేజ్ కిందో కాకుండా శాంతం ఎల్కేజీ నుంచి డాక్టరేట్ చేయగలిగే సమర్థత ఉన్న వాళ్ళకి అక్కడ దాకా ఉపయోగపడే బోధలాగా నేను భావించానండి. అయితే ఇప్పుడు ఆత్మబోధ కోసం చెప్పుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇందాక పదే చెప్పినప్పుడు నిద్దట్లో కాదు, ఎప్పటికైనా సరే ఈ సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందాలు అన్నవి అసలు నిద్దట్లో కాదు, కల్లో కాదు, ఎప్పుడైనా ఎవరైనా చెప్పగలిగే స్థితికి కలిగాం స్వామి అని శిష్యుల నుంచి ఒక భరోసా అయితే వచ్చు. అంటే అంత మమేకమైపోయింది మనలో. అంటే అది నరనరాల్లోనూ, అది మనసా, బుద్ధ, అసలు పదార్థంలోని, శక్తిలోని, అంతటా కూడా అందులో అంత మమేకం మాత్రం గురువు గారు
గురు దయతోనే మనకి ఆ స్థితి సంప్రాప్తించిందని చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే, ఎక్కడ ఇప్పుడు కర్మ అవసరమా ఎంతవరకు? అలాగే ఇప్పుడు యోగం అవసరమా ఎంతవరకు? అలాగే భక్తి అవసరమా ఎంతవరకు? అంటే ఇక్కడ ఒకసారి పరమాచార్యులు ఒక సందర్భంలో చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ కావాలి అనుకున్నప్పుడు, ఆయన దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందా అని అడిగారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా కావాలి స్వామి. కానీ అది సరిపోదు. ఆయన ఇంత సమయంలో ఇన్ని కిలోమీటర్లు పరిగెట్టాలని ఉంటుంది. పరిగెట్టాలి స్వామి. అది సరిపోతుందా? ఆయన ఇంత ఎత్తు ఉండాలని ఉంటుంది. ఆ ఎత్తు ఉంటది. సరిపోతుందా? దానికి ప్రత్యేకమైన పరీక్ష పెడతారు. రాస్తే సరిపోతుందా? ఇలాగ అడిగి దానికి ఎలిజిబిలిటీకి ఒక 5, 6 ఉంటాయి. అవన్నీ ఒకసారి కాదు. ఏకకాలంలో చేసినప్పుడే ఆ అర్హత వస్తది. అదే విధంగా ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారానికి పొందడానికి వెళ్ళే సాధకుడి దారిలో పరిణామంలో కొన్ని పూర్తవ్వాల్సిన మజిలీలుంటాయి. అది భక్తి మార్గం అవ్వచ్చు, కర్మ మార్గం అవ్వచ్చు, జ్ఞాన మార్గం ఖచ్చితంగా ఉంటుంది. యోగ మార్గంలో కూడా కొద్దిగా అవ్వచ్చు. పూర్వం పూర్తయిపోతే అంత అవసరం లేకపోతే. ఇవన్నీ ఎక్కడికక్కడ స్వామి చాలా విపులీకరించి, అంటే ఆత్మబోధలో ఏయైతే శ్లోకాలు వచ్చినాయో, వాటి ప్రతిపదార్థాలు, భావాలు వచ్చినాయో అయి కాకుండా వారిని ఆశ్రయించిన శిష్యులు వారి మానసిక స్థితి ఏంటన్నది మన మానసిక స్థితి మనకు తెలియకపోవచ్చు కానీ, మన అంతరాత్మ మీద అధికారి అయిన స్వామికి గురుదేవునికి ఎందుకు తెలియదు? అంటే నా ఉద్దేశంలో గురువు అన్నా, ఆత్మ అన్నా, దైవం అన్నా ఇంకా ఒకే వాక్యానికి ఉన్న వేరు వేరు ఈ సినానిమ్స్ అంటారు కదా, అటువంటిది తప్పించి వీటిలో అసలు భేదం అనేది. అయితే ఇప్పుడు ఈ గురుబోధ నేను ఈ 9:30 సమయంలోనే అయ్యిందని మాత్రం నేను అనుకుంటా. ఇంతకుముందు అడిగినప్పుడు స్వామి ఏంటి 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 అని మన నుంచి సమాధానం వచ్చేదాకా అడుగుతుంటారు. లేకపోతే వారే ప్రశ్నిస్తుంటారు. ఇందులో బోధనాక్రమ పద్ధతిలో జరగడం వల్ల అవకాశం లేకపోయినప్పటికీ మనలో కలిగిన ఆర్తి తహనను బట్టి తురి సంధిలో కూడా స్వామివారి బోధ జరిగిందనే నేను అనుకుంటున్నాను. తురి సంధి ఏంటి? 24 గంటలు జరిగింది స్వామి నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే స్వామి అనేవారు, పెద్ద స్వామి వారు తురి సమయంలో మొదలెట్టి బ్రహ్మముహూర్తం దాకా చెప్తారండి. అంటే ఈ సమయంలో స్వామి అక్కడికి వెళ్తారా? ఆ సమయంలో వారు మాట్లాడతారు. మీరు అక్కడ ఎన్నో భౌతికంగా కొన్ని ఉంటుంటాయి కదా డౌట్. అంటే కొన్ని సమాధానాలు కూడా ఇప్పుడు సమాధానం పడడం జరిగింది. అంటే ఈ ఆత్మబోధ అన్నది ఇంచుమించుగా ఇందాక కృష్ణప్రసాద్ గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయాలి. నిర్ణయం అయిందండి అని చెప్పి చాలా ధైర్యంగా, నిర్ణయాత్మకంగా చెప్పగలిగారు. అయితే ఆ నిర్ణయ స్థితిని పొందినోళ్ళు, ఆత్మానుభూతిని పొందినోళ్ళు ఉంటారు. లేకపోయినా ఇంచుమించు ఉపవాసం అంటారు. అంటే ఉన్న స్థితికి చేరువుగా చేరే స్థితి. ఆ ప్రకాశాన్ని దర్శించగలిగే స్థాయికి. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందాలు అంటే ఏంటి? అంటే అసలు ఆనంద స్థితి ఎప్పుడు కలుగుతది? ఏది వదిలితే ఆనంద స్థితి? అంటే అంతర్లీనంగా, స్ఫురణగా, బాధలోనే కాకుండా స్ఫురణగా, అహంకార రహితమైతేనే ఆనందం. అలాగే ఇప్పుడు మనకి చిత్తవృత్తి నిరోధం అయితేనే అది జ్ఞాన స్థితి అన్నట్టు. ఇలాగ అంటే అక్కడ శ్లోకాల్లో లేని, అక్కడ లేనివి కూడా గురుబోధ మన తపనను బట్టి అసలు అర్ధరాత్రి గురి పెట్టి నిద్రపోతున్న వాడికి తట్టి లేపి కూర్చోబెట్టి బోధ చేసింది. ఇప్పుడు ఆత్మబోధ అంటే ఆత్మకు సంబంధించిన బోధ. చేయగలిగే స్థితి ఎవరిది? ఆత్మకే ఉంది. అక్కడ బోధ అంటే వినేది బోధే, చెప్పేది బోధే. ఆత్మబోధ అంటే ఆ ఆత్మస్థితిని తెలుసుకోవడానికి మనం వినే బోధని ఆ ఆత్మే సాకార రూపంగా కరచదనాలతో ఈ అజ్ఞాన చక్షులకి కూడా కనబడే స్థాయికి కిందకొచ్చేసి, ఆ అందని స్థితిలో ఉన్న తార అవతారమయ్యి మన పుణ్య బలం చేత, ఆ గురుకృప, దయ, కరుణామృతం చేత మనకు అందించేది. ఇది ఈ రోజుతో పూర్తయింది, ఇక్కడితో అయిపోయింది అన్నట్టు కాదు. ఇది ఈ స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి. అంటే ఎక్కడ అనుమానం ఉన్నా ఆత్మబోధలో లేనిదంటూ లేదు అసలు. అంత సువిశాలంగా, సుస్పష్టంగా, అంటే ఇందులో గొప్ప బ్యూటీ ఏంటంటే ఉపమానాలతో చెప్తారండి. ఆ జలంలో ఇప్పుడు అంటే వాటర్ ఫెస్టివల్ వచ్చినాయి. ఏది వేస్తే ఎలా తీసుకుంటది? అలాగే సూర్య స్థాయి నుంచి చూస్తే ఎలా ఉంటది? లేదు సూర్యుడి చేత తయారైన మేఘాలు కింద స్థాయిలో ఉంటే అది మనం ఎలాంటి అనుభూతిని చెందుతాం? నీ స్థాయి అది కదా! నీ స్థితి అది కదా! అంటే ఒక మాటలో ఈ మనసే క్లియర్ అంటే ఇప్పటిదాకా ఏంటంటే ఇన్నున్నాయి. ఇప్పుడు మనసు ఒక టీము. ఆ పైన ప్రత్యేగాత్మ, అలాగే ఇది పరమాత్మ, కేవలాత్మ ఇదొక టీము. అంటే 2గా విడిపోయినాయి. 2గా. అంటే ఆ స్థితి వచ్చిందా లేదా అన్నా కూడా ముందు ఆలోచన, బుద్ధి, నిర్ణయం వరకు అయితే ఇప్పుడు మనసుకు ఒకటే, ఇన్ని 10 లేవు. బుద్ధికి ఒకటే విచక్షణ. నిర్మలంగానే ఉండాలి. నిశ్చలంగానే ఉండాలి. అంటే ఆత్మ లక్షణాన్ని చెప్పడం చాలా కష్టం. అది అనుభూతి అయితేనే కానీ చెప్పలేరు. అనుభూతి చెందినోళ్ళకి ఇంక బోధించేదేంటి? చెప్పేదంతా అజ్ఞానపు లక్షణాలే. ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు.
అంటే నెగెటివ్‌ని చెప్పుతూ ఆ నెగెటివ్‌ని తీసుకొస్తే మిగిలేది పాజిటివే కదా! అలాగా ఆత్మబోధ అన్నది బోధిస్తే ఇదేంటంటే ఒక పక్కేమో సాధనాత్ సాధ్యం సర్వం అంటారు. ఇంకో పక్కేమో అది సిద్ధ వస్తువు నాయనా సాధించేది కాదంటారు. అంటే ఎలా అవును, ఎలా కాదు. ఈ 2 విమర్శన చేసి అంటే బోధా సమయంలోనే అధ్యయనం, బోధ, విచారణ పూర్తయిపోయింది. ఇంకా దానికి సంబంధించి మనం వెళ్ళలేకపోతున్నాం అంటే మనం చేయాల్సిన సాధన. ఆ నిత్య జీవితం అలా పెట్టుకున్నాం. ఆ బలంతో నిర్ణయానికొచ్చేస్తే అది ఆటోమేటిక్‌గా సాధ్యమవుద్దని చెప్పారు కదా! నిర్ణయానికొచ్చేస్తే ఇక మిగిలింది. సో, ఇది ఖచ్చితంగానండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళని వాళ్ళు ఉన్నత స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి అయితే తీసుకెళ్ళిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇంకా సూచనలు చేసేంత స్థాయి కాదు. అయితే మనం ఇదైనప్పుడు అంటే ఇందులో ముఖ్యంగా రమించడం అంటే ఏదో ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా విరమించడం ఉన్న స్థితిలో ఉండమంటే ఏదో చేయడం అనుకుంటారు. చేయడం కాదు నాన్న. ఆ సుమ్మాయరప్ప అన్నది భగవాను రమణులు చెప్పిన మాటను ఒకటి బాగా అందిపుచ్చుకోవడం జరిగింది. అంటే విరమణ. విరమణ అంటే చేయడం కాదు ఉండడమే. అంటే అక్కడ జరగట్లేదంటే చేస్తూ చేయని వాడిగా ఉండడం. ఆ అబ్జర్వింగ్ ఆ సాక్షిత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలా అన్నదానికి మాత్రం చాలా బాగా సహకరించిందండి. అయితే ఇప్పుడు ఈ రికార్డింగ్‌లు ఏంటంటే నిడివి పెరిగిపోతుందండి. అంటే ముందు మనము చేసుకునే ప్రార్థన శ్లోకాలు గాని, వీట్లి వల్ల స్వామివారి బోధ ప్రారంభమయ్యేసరికి ఒక్కొక్కసారి 15 నిమిషాలు దాటి కూడా వెళ్ళిపోతుందన్నమాట. ఆ వినే వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఏంటంటే గబుక్కున స్కిప్ చేసే ఛాన్స్ ఉంది కదా! వాళ్ళకి పెడుతున్నప్పుడు ఎక్కడి నుంచైనా అలా చెప్పాల్సొస్తుంది. సో, ఫర్దర్‌గా ఇవి అప్‌లోడ్ చేసేటప్పుడు స్వామివారి బోధ దగ్గర నుంచి గాని, లేదా అవకాశం ఉంటే అక్కడి దాకా ఎడిట్ చేసుకొని అప్‌లోడ్ చేసినా కొద్దిగా ఇంకా ఉపయుక్తంగా ఉంటాదేమో అని అనిపించింది. ఈ యొక్క ఇంత బోధన అందించిన పరమ గురు స్వరూపులైన సాగర స్వామి వారికి నామరూపాలు లేవని తెలుసు. కానీ మా కోసం నామరూపాలు ధరించి మా ముందుకొచ్చిన స్వామికి సతత నమస్సులు. సాయిరామ్. ఇంకొక 5 పేర్లు ఇచ్చారండి. కొంచెం సమయం పెరుగుతుందేమో. కానీ కంటిన్యూ చేసేస్తాము గురువుగారు. మీ అనుమతితో అందరూ. సరే. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. సాయిరామ్ స్వామి. ఆత్మబోధ మొదలైనప్పటి నుంచి అంతకుముందు పౌర్ణమి గ్రూప్‌లో కూడా అంతకుముందు సాధకుడు ఆ గ్రూప్‌లో ఉండేదాన్ని. కానీ ఎక్కువ చిన్న చిన్న మ్యాటర్స్ మాత్రమే చదివేదాన్ని. ఎక్కువ చదవకపోయేదాన్ని. అంతకుముందున్న భక్తి మార్గం ఏ మార్గమో తెలీదు. బాధల్లో నుండి బయటపడ్డానికి దైవ మార్గంలో రావడం జరిగింది. అలా భగవంతునికి ఏం చేస్తే బావుంటుంది? ఇలా చేయాలి, అలా చేయాలి. ఇంకా, ఇంకా, ఇంకా అలా, అలా ఉండేది మార్గము. ఆ తర్వాత ఆత్మబోధ స్టార్ట్ అయిన తర్వాత అంతకుముందు విన్న ఎన్నో బోధలు అది వింటే గందరగోళానికి గురి అయ్యేది మనసు. అది చదవడం వలన, ఇది చదవడం వలన, ఇది వినడం, అది వినడం గందరగోళం అయిపోయి ఇంకా బోధల జోలికి అది వినడం కానీ, తత్వం చదవడం కానీ వదిలేసానింకా. కానీ ఆత్మబోధ మొదలైనప్పటి నుంచి మొదట్లో విన్నప్పుడు అర్థం కాకపోయేది. పదాలు అర్థం కాకపోయేది. శుశ్రూషలు అది, ఇది చాలా రకాల పదాలు నాకేమి చెప్పడానికి గాని, ఆ అనుభవంలో గాని కష్టము. కానీ ఫస్ట్‌లో నిద్రొచ్చేది. కానీ తర్వాత వింటూ ఆ పదాలన్నిటి యొక్క అర్థము ఆటోమేటికల్లీ నేనిప్పుడు వివరించి అర్థాలు చెప్పలేకపోయినా, ఆ భావం అనేది హృదయంలో నాటుకుపోతూ ఉందన్నమాట. అంటే ఆచరణలో గూడా కొన్ని వస్తున్నాయి. ఆత్మబోధ వలన నాలో కలిగిన పరిణామం ఏంటంటే, కర్ కర్తను నేను కాదు, కర్తృత్వ, భోక్తృత్వ భావనలు లేకుండా చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ వ్యవహరించాల్సి వచ్చినా కూడా హృదయ భావన నుంచి హృదయంలోంచి అవసరం ఉన్నప్పుడు ఆ హృదయంలోంచి మాత్రమే వ్యక్తం అవ్వాలి. అవసరం లేనప్పుడు అవసరం లేదు కదా! ఇది కాదు కదా! నేను అన్నది ఇప్పటి వరకు ఇది నేను, అది నేను, అది నేను, అది కాదు, ఇది కాదు, ఇది కాదు. అలా ఆత్మభావన మొదలైన ఆత్మ బోధ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది నేను కాదు, అది నేను కాదు. ఉన్నదంతా ఒకే నేను అన్న అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఆచరణలోకొచ్చేసరికి ఏమీ వద్దు, ఊరకే ఉండు. ఇది ఆచరణలో
తీసుకోవడానికి తీసుకోవడానికి ప్రయత్నం ఉన్న మాఘ పౌర్ణమి ఆ రోజున నిర్ణయించుకున్న నిర్ణయం ఇది. దాన్ని ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలు. ఆ స్థితిలో నన్ను ఖచ్చితంగా స్థిరపరుస్తారు అని చెప్పి నమ్మకం నాకుంది. భగవాన్ బాబా గారికి, గురువు గారికి నా వందనములు. సాయిరామ్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్తే స్వామి, అందరికీ నమస్కారం అండి. ఆత్మబోధకి ముందు ఉన్న స్థితి కానీ ఉన్న ఎలా ఉన్నాము, ఆత్మబోధ మొదలైన తర్వాత ఎలా ఉన్నాము అంటే, మొట్టమొదటి నాకు అనిపించింది ఏంటంటే మనోమాలిన్యం అనేది తగ్గింది. ఇంతకు ముందు మీద తగ్గింది. ఎలాగూ అంటే ఈశ్వరార్పణగా, అంటే ఇంతకు ముందు కూడా ఇదే సాధన చేస్తూ ఉండేదాన్ని. అయితే ఇంకా కొంచెం సూక్ష్మంగా బాగా అంటే ఉన్నవి కూడా మనం గుర్తించడం. గురువు గారు మొట్టమొదటి ఇచ్చిన ఉపదేశమే గుర్తించి వర్తించు అని చెప్పారు పర్సనల్ గా. కాబట్టి దాన్నే తీసుకొని ఈశ్వరార్పణగా గుర్తించడం, దాన్ని వదిలేయడం, దానివల్ల చాలా లోపల చూసుకోవడం, అంతఃకరణలో ఏదైనా ఆ తొందరపాటు కానీ లేకపోతే ఏ రకమైన అలజడులు ఇవన్నీ కూడా చూడటం, ఈ విధంగా చేయడం అనేది జరిగిందండి. కాబట్టి నిర్మల హృదయం, యాక్చువల్గా మన బాబా భజనలు కూడా చాలా, అంటే చేసింది కొన్ని భజనలు అయినప్పటికీ కూడా చాలా ప్రభావాన్ని చూపించినాయి అని చెప్పి అనొచ్చండి. నిర్మల హృదయం అనే దగ్గర ఆగిపోతుంది. సో అది పొందాల్సి ఉంది అనేది మాత్రం అర్థమవుతుందండి పూర్తిగా. ఇది ఒకటి. తర్వాత ఇది వరకు ఎక్కువగా సంశయాలు వచ్చేవి, అంటే గురువాక్యం ఎందుకు కూడా బాగా వచ్చేవన్నమాట. అంటే కొన్ని ఎక్కడైతే కన్విన్స్ అవ్వటం లేదో బుద్ధిపరంగా ఎక్కువ ఆలోచించడం, ఈ విధంగా ఉండేదండి. అయితే పూర్తిగా ఒక టైంలో ఆత్మబోధ స్టార్ట్ అయిన తర్వాతనే సమాధాన పడిపోవడం అనేది కూడా అర్థమైందండి. అది మరి ఎలాగా అంటే గురువు గారితో మనం కొంచెం పని చేయడం, ఈ విధంగా కూడా వారి యొక్క కృప, అంటే మనం ఒకటి బోధ అనేది మనకు ఒకటి జరుగుతూ ఉంటుంది, దానిలోంచి మనం వాక్యాలు తీసుకుంటాము, ఆచరణ తీసుకుంటాం. ఇంకొక పద్ధతిలో కూడా గురువు గారితో మనం డైరెక్ట్ గా కొంచెం పని చేయడం, ఈ విధంగా చేసినప్పుడు కూడా మనకి అవి కొన్ని అందుతాయి. వారికి చెప్పుకోవడమే కానీ, లేకపోతే ఏదైనా మనకు ఒక బాధ ఉంది అంటే అది అసలు అవ్వట్లేదు అనుకోండి, దాన్ని ఆయనకి ముందు పెట్టేస్తే ఇంకా రిలీఫ్ అయిపోయినట్టుగా. అంటే ఏదైనా మనసు భావించడమే కాబట్టి మనం మళ్ళీ మనసు భావించడం నేనుగా చేస్తే అవ్వటం లేదు అది. కాబట్టి ఆ విధంగా గురు కృపతోటే సంశయాత్మక మనసు సమాధాన పడిపోవడం అనేది కూడా అర్థమైందండి. తర్వాత ఆత్మబోధ మొదట్లో స్టార్ట్ అయినప్పుడే గురువు గారిని అనుసరిస్తూ వెంబడిస్తూ ప్రార్థన చేయడం అనేది బాగా గుర్తుండిపోయింది మొట్టమొదట్లోనే. అంటే అంతకుముందు ప్రార్థన రాదా అంటే అంటే మనకి వచ్చినట్టుగా బుక్ లో చూసుకుని చేసుకునే వాళ్ళం, కానీ ఆర్తితో ప్రార్థన చేయడం అనే అలవాటు కానీ అభ్యాసం కానీ అలాంటివి ఏమి లేవు. సో కానీ అది ఇంప్రూవ్ అవ్వటం కూడా తెలిసిందండి. ఆత్మబోధలో రోజు ఉదయాన్నే గురువు గారిని వెంబడిస్తూ ప్రార్థన చేయడం అనే దగ్గర అక్కడ బీజం పడింది. దాని తర్వాత ఇంకా మనకి ప్రార్థన గ్రూప్ ఇలాగా గురువు గారు ఒకటి ప్లాట్ఫామ్ తయారు చేసి ఇక్కడ అభ్యాసం చేసుకో నువ్వు అని చెప్పి పంపించినట్టుగా అక్కడ అలాగా పరిణామం జరగడం అనేది కూడా నాకు అర్థమైనట్టుగా అనిపించిందండి. చివరిగా ఒకటే గురువు అంటే నాకు అసలు ఆ కరుణ అనేది ఒక్కటే కనిపిస్తుందండి. ఇంకా నాకు వేరేటివేమి కనిపించట్లా. అంటే ఏం లేదు అక్కడ ఇంకా అసలు, ఇంకా మరి చెప్పడానికి కూడా లేదండి. అదొక్కటే నిర్ణయంగా అయిపోయింది. ఇంకా ఇంకో విశ్వాసం కూడా ఎంతగా బలపడిపోయింది అయ్యా అంటే గురువు యొక్క కృపతోటి మనం లక్ష్యాన్ని చేరుకోగలము అనేది సంపూర్ణంగా విశ్వాసం రూపొందింది. సో ఈ విధంగా ఆత్మబోధ అనేది మనకి ఇలా కంటిన్యూస్ గా జరగడం అనేది, అంటే మనం
ఎంతైనా కూడా మధ్యలో అటు ఇటు మనసు అది చాలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు గురు బోధ కనీసం ఒక 1 అవర్ అన్నా ఉండడం అనేది మాత్రం డెఫినెట్ గా మనల్ని మళ్ళీ తీసుకొచ్చి ట్రాక్ లో చూసుకోవడానికి పెట్టుకోవడానికి చాలా ఉపయోగంగా అనిపించిందండి. ఇంతవరకు ఇదంతా గురువుల యొక్క ఆశీస్సులు. నమస్కారం. సాయిరామ్ అండి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నాకు ఏమీ తెలియదండి అసలు జ్ఞానం అంటే అది ఏమీ తెలియని నన్ను గురువు గారు ఇలా ఇంత దైవాన్ని తెలుసుకోవాలి, ఆయన ఎలా ఉంటాడు, అందరిలో ఉంటానంటున్నాడు, సర్వాంతర్యామి అంటున్నారు అని అంతవరకే తెలుసు. కానీ భక్తి మార్గంలో ఆయన ఎలా ఉంటాడు అని తప్పించిపోయేదాన్ని అనమాట. అనుకోవడమే కానీ ఆయన ఎలా ఉంటాడని తెలిసేది కాదు. కానీ ఆయన ఈ ఆత్మబోధలో నాకైతే ఏమైందంటే ఆయన ఏ లక్షణాలతో ఉన్నాడు ఈ లోపల, నేనే లక్షణాలతో ఉన్నాను జీవుడుగా, నేను ఆయన్ని తెలుసుకోవాలంటే ఎలా సాధన చేయాలి, ఎలా సంస్కరించుకోవాలి మనసుని అని ఈ ఆత్మబోధలో నాలో గురువు వివేకాన్ని మేల్కొల్పారండి. ఏ రోజుకి ఆ రోజు బోధతోటే మార్పు. అంతకుముందు దాకా నాకు ఏ మార్పు లేదు. మనసులో సాధనలో ఆ గురువాక్యాలే మారుమ్రోగేవి అనమాట. ఎగ్జాంపుల్కి నేను అక్కడి నుంచి ఆవు అది నువ్వు కాదు కదా అని గురువు గారు అన్నట్టే వచ్చేసింది అనమాట లోపల నుంచి. లేకపోతే లోపల స్ఫురణను గుర్తించకపోతే బయట వ్యక్తుల ద్వారా మేల్కొల్పేవారు. అట్లా ఒక్కొక్క రోజు అసలు ఆత్మబోధ అర్థమయ్యేది కాదు. ఆ అర్థం కాకపోతే దిగులు పడేదాన్ని అనమాట. అమ్మో నేను ఇంకా ఎదగలేదేమో, నాకేం అర్థం కావట్లేదు. ఎట్లా అంటే నిత్య సేవలో జాయిన్ అయితే అది రాసేటప్పుడు మననం అయిపోయేదనమాట. మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి రెడీ అయిపోయేదాన్ని. అట్లా గురువు నన్ను చాలా వివేకంతో మేల్కొల్పారండి. నాకు ఎక్కువ మాట్లాడడం రాదు. గురువు అనుగ్రహం లేనిదే ఏది సాధించలేము. అదే గురువు గారు ఆత్మబోధలోనే అంటారనమాట, నీ తెలివితో చేస్తే నువ్వు ఏబిసిడీలు కూడా రాయలేవు. అది అంతా వెనుకున్న వెనుబలం, ఆ ఆత్మబలం, ఆ గురు బలమే నడిపిస్తుంది అని. నిజంగా నా లైఫ్లో గురువే అండి కర్త, అన్ని సర్వస్వం ఆయనే అని తెలుస్తుంది నాకు. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఈ గురుబోధ ఏదైతే ఈ ఆత్మబోధ జరిగిందో దానివల్ల వచ్చిన పరిణామాన్ని చెప్పే ప్రయత్నం చేస్తానండి. అది ఇంతకు ముందు భగవంతుడి అనుగ్రహం వల్ల సాధనాపరంగా అంటే ఇది సాధన అని భావించి ఎలా జీవించాలి అనేది జీవిస్తూ వచ్చాను. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈశ్వర అనుగ్రహం వల్ల భజన, సాయంత్రం భజన చేసుకోవడం, పొద్దున ధ్యానం చేసుకోవడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉండేవండి. భగవద్గీత అది చదవడం అది జరుగుతూ ఉండేది. అలాగే కొన్ని ఇతరత్ర గ్రంథాలని చదవడం కూడా ఉండేది. అయితే అప్పుడు నాకు ఏది అక్కడ తోచిందో ఆ రకమైన అర్థాన్ని తీసుకోవడం, అంటే పూర్తిగా ఆ శాస్త్ర పరిజ్ఞానం లేనందువల్ల అలా అర్థాలని తీసుకోవడం అనేది ఉండేది. అందుకని కొంచెం విడిపడడం కొంచెం కష్టమైందండి. ఇప్పుడు ఏమైంది అని అంటే ప్రతి ఒక్కటి కూడా ఇంత డీటెయిల్డ్ గా తెలుసుకోవడం వల్ల అది గురువు గారు ఒక భాగ్యం ఎలా కలిగింది అని అంటే చదవడం వల్ల చాలా శ్రద్ధగా వినడం అన్నమాట. అంటే గురువు గారు చెప్తూ ఉంటే ఆ మనసు అప్పుడప్పుడు అటు పోయినప్పుడు ఏమయ్యేదంటే తప్పు దొరలేదండి. అప్పుడు అర్థమైపోయేది, లేదు ఇటు పక్కకు వెళ్ళానంటే ఇంకా తప్పు వస్తుందని చాలా అలర్ట్ గా చదివే ముందు కూడా గురువుని నేను కాదు చదివేది అని భగవన్నామ స్మరణ చేసుకొని ఆ చదవడం మొదలు పెట్టినప్పుడు మాత్రమే నోట్లో నుంచి సరిగ్గా వచ్చేదండి. ఏ రోజన్నా మర్చిపోవడం, ఏ రోజన్నా ఏదన్నా వేరే ఆలోచనలు, అంటే మొన్న మధ్య కొంచెం ఇతరత్ర కొన్ని ఆలోచనల వల్ల ఆ రోజు చదవడంలో లోపం రావడం,
అంటే ప్రతి ఒక్కటి కూడా ఏంటి అని అంటే ఆ గురువు చేతిలో, అంటే గురువు అనంటే సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ చైతన్యము అని అనొచ్చు. దానికి అతీతము, ఇంకా అతీతము, ఎంత అతీతం చెప్పుకుంటే అసలు కథలనేది ఏమి ఆయన ఏమీ చేయకుండానే సమస్తాన్ని నడిపిస్తున్న ఆయన. అంటే మనం ఏ స్థాయిలో అనుకున్నప్పటికీ ఏదైతే ఆ ఉనికి ఏదైతే ఉందో, ఏ సత్తా అయితే ఉందో దాన్ని ఆధారం చేసుకునే సమస్తము జరుగుతోంది అన్నది ఒకటి బాగా అర్థమైందండి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం అండి అంతే. ఇదివరకు కర్మ, భక్తి, జ్ఞానం ఇందాక ప్రసాద్ పుర్లి గారు చెప్పినట్టుగా నాకు కూడా నేను అంటే కొన్నిటిని అంటే నిర్లక్ష్యం చేసి ఇది ముఖ్యము, అది ముఖ్యం కాదు అన్నట్టుగా కొన్ని అవగాహన లోపం వల్ల కొన్నిటిని నేను ఏవైతే వదిలేశాను, ఆ వదిలేసినవి అన్ని ఏంటి అనేది బోధ ద్వారా నేను తెలుసుకొని ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకుంటూ ఆ పై వరకు చేరాలనే లక్ష్యం దిశగా అడుగులు ముందుకు వేస్తున్నానండి. ఇంకొకటి శరణాగతి అనేది ఎంతో అవసరము. అంటే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మన వల్ల కాని దానికి 2 చేతులు ఎత్తి ఆ భగవంతుడు, ఎందుకంటే కొన్ని ఆ దోషాలు లోపల చాలా బలంగా ఉన్నప్పుడు ప్రయత్నం కూడా చేస్తున్నామండి. భూమధ్యంలో దృష్టిని పెట్టడం, అలాగే ఆ ప్రతి నిత్యం ఆ సాధన అంటే అనులోమ విలోమాలుగా సాధన చేయడం ఇట్లా చేస్తూ ఉన్నాం. అయినా కానీ అవ్వట్లేదు అని అంటే చాలా గట్టిగా అన్యదా శరణం నాస్తి అని అనాలన్నది బాగా అనిపిస్తోందండి నాకు. ఎందుకంటే కొన్ని బలమైన వాటి నుంచి బయటపడాలంటే ఆ గురువు సహాయం చాలా అవసరం అని. అంటే ఆ గురువు అని అంటే నామరూపాలుగా అయితే కాదండి, చాలా అంటే అనేక మందిని కలిసి అందరూ వాళ్ళ దీనిలో నుంచి వాళ్ళు అనేకమైన మంచి వాటిని మనకు అందించారు. అందించిన వాటి అన్నిటిని ఆధారం చేసుకొని ముందుకు నడిచి ఇంకా పరిణామం పొందాలని చెప్పి ఏదైతే ఉందో దీని నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలని భావిస్తున్నానండి. శ్రీ గురుభ్యో నమః. సత్య గారు ఉందమ్మ పవరు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం గురువు గారు, అందరికీ సాయిరాం అండి. నాకు గురువుకి కృతజ్ఞత అంటే మనం చేసే సాధన ద్వారా చూపించేదే కృతజ్ఞతగా ఫీల్ అయ్యానండి. అలాగే నాకేంటంటే ఈ గురు పరిచయం నాకు ఎంతో సహకరించింది. అది నేను చెప్పలేనిదండి. అంటే ఇంతవరకు ధైర్యంగా ఉన్నదాన్ని ఇప్పుడు ఉద్వేగం వస్తుంది. అంతలా నన్ను గురువు ఆవహించి ఉన్నారు. నాకు ఏ సంఘటన వచ్చినా, బాధైనా, దుఃఖమైనా కూడా ముందుగా గురువు ఇది లేనిదమ్మా అనే ఒకే ఒక పదం నన్ను ముందుకు తోస్తూ వస్తుందండి. దానితో నాకు ఎదురయ్యే ప్రతి సమస్య కానీ, ప్రతి పని కానీ ఏదైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి సహాయకారిగా గురువు నా హృదయ స్థానంలో ఉండి ముందుకు తోస్తా ఉంటే, ఇంట్లో కూడా నా భర్త అది గురువు గారు చెప్పే వాక్యాలు ఆయన నోట వింటూ హెచ్చరించడం ద్వారా గురువు గారు చెప్పింది కూడా ఇదే కదా అని నాకు ఇంట్లో మా వారి ద్వారా, పిల్లలు కానీ నేను ఎదెప్పుడైనా చిన్న తప్పడడుగులు వేస్తూ ఉంటే గురువుని గుర్తు చేస్తూ, లేదంటే వాళ్ళ మాటల ద్వారా గురువు చెప్పే మాటల్ని గుర్తిస్తూ నన్ను ముందుకు నడిపారు. ఆత్మబోధనే కాకుండా గురు పరిచయం రాను ముందుకి అలా పైకి తీసుకెళ్లి ధైర్యాన్ని చూపిస్తోంది. నాకు మాటలు రావట్లేదండి, శాస్త్రం తెలియదు. ఉపమానాలనే ఎక్కువగా తీసుకునేదాన్ని. నేను ఏదన్నా విచారణ చేసుకుంటున్నాను అంటే నేను గురువుతో చెప్పనా, ఫోన్ చేయనా, మాట్లాడనా అని కూడా ఇలా దీని గురించి సొల్యూషన్ ఏంటి అని నేను మదన చెందుతూ ఉంటే
నాకు ఆ ప్రతిరోజు జరిగే ఈ ఆత్మబోధలో సమాధానం వచ్చేదన్నమాట. నేను స్వయంగా గురువు గారితో మాట్లాడితే ఏ సమాధానం ఇస్తారో ఆ సమాధానం నాకు గురువుగారి ద్వారా ప్రతిరోజు అందేది. అంటే ప్రతిరోజు నువ్వు మదన పడుతూ ఉన్నావా అంటే కాదు. ముందుకు వెళ్ళటానికి ఒక విచారణ రోజు మనల్ని మనం విచారణ చేసుకోవాలి. విచారణ ద్వారా ముందుకి సాగాలి. ఆ ముందుకు సాగటంలో ఏంటి అంటే ప్రతి దానికి కూడా నాకు ఫస్ట్ ఒకే ఒక పాయింట్ ప్రతి విషయంలో కూడాను, ఇది లేనిది అన్న ఒక పాయింట్, ఊరకే ఉండు అనే పాయింట్స్ నన్ను ముందుకు నెడుతూ గురుబోధ ద్వారా నిర్ణయంగా నేను చేసేది కరెక్టా కాదా అని సరిదిద్దుకోవడానికి నాకు ఈ ప్రతిరోజు జరిగే ఈ ఆత్మబోధలు ఇంకా ఇంకా సహాయకారిగా ఉపయోగపడ్డాయి. ఈ గురువు గారికి ధన్యవాదాలు. ఈ సాధనని ఇలా కంటిన్యూ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లే ధైర్యాన్ని ఇంకొంచెం అందించి లక్ష్యాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఇవ్వాలని గురువు గారిని ప్రార్థించుకుంటున్నాను. సాయి అమ్మ ఇంకెవరన్నా చెప్తారమ్మా, లేకపోతే ఒక భజన్తో కంప్లీట్ చేద్దాం అమ్మా. ఎవరన్నా చెప్తానంటే సాయిరామ్ అమ్మా. ఓకే. సాయిరామ్ అండి, నేను భక్తాంజనేయ. సాయిరామ్ అమ్మా. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్ గురుగారు, ఈ ఆత్మబోధ కార్యక్రమం ద్వారా చాలా మంది జిజ్ఞాసులను సాధకులుగాను, సాధకులను శిష్యులుగాను, శిష్యులను సచ్చిష్యులుగాను, సచ్చిష్యులను గురువుపుత్రులుగాను మార్చారు స్వామి. నిజంగా బోధ అంటే కేవలం శాస్త్రం చెప్పడమే కాదు, అవబోధ అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి లేవనెత్తే సత్తా మీ దగ్గర ఉంది స్వామి. అంటే కేవలం పరోక్ష జ్ఞానం కాకుండా అపరోక్ష జ్ఞానం ఉన్నటువంటి వారు మాత్రమే దాన్ని లేవనెత్తగలుగుతారు. ఎంచేతంటే మీ సాన్నిధ్యంలో నాకు అనుభూతి, ఆ నిర్ణయాలు కలిగేసి. ఎంచేతంటే సర్వస్య శరణాగతి ఎవరైతే పొందుతారో వారి హృదయంలోకి మీరు చేరిపోతారు. హృదయ స్థానంలో చేరిపోయిన వెంటనే పరిణామం చెందడం పెద్ద పని కాదు. ఎంచేతంటే మీరు ఏమి చెప్పినా అన్ని స్థాయి శిష్యులకి కూడా అర్థమయ్యేటట్లుగా, వారికి నిర్ణయం కలిగేటట్లుగా మీరు బోధ చేస్తా ఉన్నారు. సూచన వాక్యాలు చెప్తారు ఎవరికి? పరబ్రహ్మ నిర్ణయం పొందినటువంటి వారు. నిర్ణయ వాక్యాలు చెప్తారు బ్రహ్మము గురించి నిర్ణయం కావడానికి. లక్షణ వాక్యాలు చెప్తారు ఆత్మ గురించి. సాధన వాక్యాలు చెప్తారు జీవభావంలో ఉన్నవారి గురించి. అంచేత ప్రతి శ్లోకంలో కూడా మీరు మర్చిపోకుండా నలుగురు సాధకులకు, 4 స్థాయిలో ఉన్నటువంటి సాధకులకి కూడా అర్థమయ్యేటట్లుగా వారు ప్రస్తుతం వారు ఎదుర్కొన్నటువంటి సమస్యను లేదా అవరోధాన్ని గట్టెక్కడానికి ఎటువంటి మార్గాన్ని అనుసరించాలి, ఎటువంటి సాధన చేయాలి, ఎటువంటి విచారణ చేయాలి, ఎటువంటి గ్రంథాలు అధ్యయనం చేయాలి అని ఎప్పటికప్పుడు మీరు సూచనలు ఇస్తూ ఉంటారు స్వామి. మీ స్ఫురణ, మీ స్ఫూర్తి మాకు మోక్షం. చేత ఈరోజు మీ ముందు నేను మాట్లాడగలుగుతా ఉన్నాను అంటే కేవలం మీ స్ఫూర్తి, మీ స్ఫురణే. చాలా మంది బోధ చెప్తారు, బోధ చెప్పినంతసేపు శాస్త్రాలు వదిలివేస్తారు, అన్నీ చేస్తారు. కానీ బయట బాహ్య జీవితంలోకి వచ్చేటప్పటికీ అతి సామాన్యులా జీవిస్తున్నటువంటి వారిని ఎంతో మంది చూస్తూ ఉన్నారు. కానీ జ్ఞానాన్ని జీవితంలోకి తీసుకొచ్చి జీవితాన్ని జ్ఞానవంతంగా ఎలా జీవించాలి, ఆత్మస్థితిలో ఉండి ఎలా జీవించాలి, సాక్షిగా ఉండి ఎలా జీవించాలి అనే విషయాన్ని స్పష్టంగా అందరికీ విడమర్చి చెప్పడమే కాకుండా ఆ రకమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తూ మాకు మార్గదర్శకులు అయినందుకు సర్వదా సహస్రద మీకు కృతజ్ఞతలు స్వామి. సాయిరామ్ స్వామి. మళ్ళా మనకి ఆత్మబోధ భ్రాంతిరహిత శ్లోకాలు మరి గురువు గారిని అడగాలండి.
మళ్ళా సమయాభావం అవుతుంది. భజన చేసి పూర్తి చేసుకుందామండి. ఇంకెవరన్నా ఉన్నారా? సాయిరామ్ అండి. ఇది చాలా చిన్నప్పటి నుంచి వింటున్న వెరీ సింపుల్ సాంగ్. అది జస్ట్ షేర్ చేసుకుందాం అనిపించిందండి. శ్రీ గురుభ్యో నమః. तुम्ही हो माता पिता, तुम्ही हो बंधु सखा, तुम्ही हो माता पिता, तुम्ही हो बंधु सखा, तुम्ही हो साथी, तुम्ही सहारे, कोई न अपना सिवा तुम्हारे, तुम्ही हो साथी, तुम्ही सहारे, कोई न अपना सिवा तुम्हारे, तुम्ही हो नैया, तुम्ही केवैया, तुम्ही हो बंधु सखा, तुम्ही हो माता पिता, तुम्ही हो बंधु सखा, तुम्ही जो खिल सके ना वो फूल हम हैं, तुम्हारे चरणों के धूल हम हैं, जो खिल सके ना वो फूल हम हैं, तुम्हारे चरणों के धूल हम हैं, दया के दृष्टि सदा ही रखना, तुम्ही हो बंधु सखा, तुम्ही हो माता पिता, तुम्ही हो बंधु सखा, तुम्ही हो बंधु सखा, तुम्ही हो. श्री गुरुभ्यो नमः. साईराम. సాయిరామ్. గురువుగారు